సార్ మీకు హైదరాబాద్ అంటే చాలా ప్రేమ ఉంది. వాట్ ఈస్ హైదరాబాద్ ఫర్ యూ? హైదరాబాద్ ఈజ్ మై ఎమోషన్. హైదరాబాద్ ఈజ్ మై ఎవ్రీథింగ్. హైదరాబాద్ అనేది గ్రేట్ ఫీలింగ్. నాకు ఇంటికి పోయి 9 గంటలకు 10 గంటలకు తిని పడుకుంటా. 1 o'clock అలారం పెట్టుకొని లేచి కార్ తీసుకొని ఐ విల్ గో ఇన్ టు మై ఓల్డ్ సిటీ చార్మినార్, విచ్ విల్ గివ్ మీ దోస్ వైబ్స్. If you compare Hyderabad with the latest actress, top actresses, whom do you compare? Srileela. Hyderabad is like Srileela. Why Srileela? But she is good dancer. Hyderabad is always vibrant. Something or other will happen. ఇప్పుడు పెళ్లి అయితే రాత్రి 11 o'clock కి ఒక గుడి దగ్గర ఆపిర్రా అంటే బరాత్ రాత్రి 3 గంటల దాకా బరాత్ నడవాలి. మీరు డీజే టిల్లు చూసిరు కదా, ఆ సినిమాలో ఉన్న ఐటమ్స్ ఉన్నాయో దట్ ఈస్ జస్ట్ 1% ఆఫ్ వాట్ హైదరాబాద్ ఇస్. డాన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. డ్రింక్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. నాన్ వెజ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. హైదరాబాద్ యాక్చువల్గా గెట్ ఆన్ అయింది అయితే 94 to 2004 దాకా. చంద్రబాబు టైంలోనే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అయింది, సైబర్ టవర్స్ వచ్చింది, దాని వల్లనే హైదరాబాద్ అనేది గ్రో అయిందని క్లెయిమ్ చేసుకుంటారు కదా. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ ఇట్ న్యాచురల్లీ గ్రోన్? ఫస్ట్ క్రైటీరియా ఫర్ దమ్ ఇస్ అర్త్క్వేక్ రాని ఏరియాస్ ఏవేవి ఉన్నాయి అనేది వాళ్ళు దే హ్యావ్ డన్ ద రీసెర్చ్. హైదరాబాద్ అండ్ బెంగళూరు వర్ ద టూ. తర్వాత ఏమైంది సార్ 2004 to 2009 అంటే డాక్టర్ వైఎస్ఆర్ గారు అప్పుడు సీఎం అయ్యారు. వైఎస్ఆర్ టోటల్ ఫిలాసఫీ 2000లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆయన ఏమన్నాడు, నేను రైతు, జీన్స్లు టీషర్ట్లు ప్యాంట్లు వేసుకుని తిరుగుతుండే రాజశేఖర రెడ్డి గారు. బట్ హీ స్టార్టెడ్, హీ సెడ్ ఇవన్నీ వదిలేసి పంచగట్టడం స్టార్ట్ చేసి, నేను రైతుల కోసం ఉన్నా, రైతుల్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇవాళ మన టాపిక్ ఎమర్జింగ్ హైదరాబాద్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇవాళతో మనతో మాట్లాడడానికి ఒక ముఖ్యమైన గెస్ట్ మనతో ఉన్నారు. ఒక మల్టీవర్సటైల్ పర్సనాలిటీ, ఆర్ట్ ఎంతూజియాస్ట్, అలాగే మూవీస్లో ఉన్నారు, అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఎన్నో పొలిటికల్ పార్టీస్కి తన సలహాలతో పొలిటికల్గా హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఒక స్టార్టప్ ఫౌండర్గా, స్టార్టప్ మెంటర్గా, ఒక ఇన్వెస్టర్గా, ఒక ఏంజల్ ఇన్వెస్టర్గా తను చాలా స్టార్టప్ ఫౌండర్స్ని గైడ్ చేసి మెంటర్ చేసి ఎన్నో స్టార్టప్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా తను హెల్ప్ చేశారు. అలాగే ఈజ్ ఎ పక్కా హైదరాబాదీ, అంటే ఓల్డ్ హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్తో ఒక ప్రేమతో, అంటే చాలా హీ లైక్స్ హైదరాబాద్ లైక్ ఎనీథింగ్. అలాంటి పర్సన్తో మనం ఇవాళ మాట్లాడడానికి ఇక్కడ సోషల్ పోస్ట్లో వీఆర్ ఇన్వైటింగ్ యాజ్ అ గెస్ట్ టుడే. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ సుధీర్ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ. సో సుధీర్ గారు, మీరు ఐ నో యూ సిన్స్ లాంగ్ టైమ్, బట్ ఒక హైదరాబాద్ అంటే మీకు చాలా ప్రేమ. మొదటిగా మీ ఇంట్రడ్యూస్ చేస్తూ మీకు హైదరాబాద్తో ఉన్న అనుబంధాన్ని మాతో పంచుకుంటారా? నాకు ఒక్క రిలేటివ్ కూడా హైదరాబాద్ దాటి లేడు. ఆల్ మై రిలేటివ్స్ ఆర్ ఫ్రమ్ లైక్ మారట్పల్లి, మల్కాజ్గిరి టు కాచిగూడ. సో ఐఎమ్ ఏ పక్క హైదరాబాదీ. హైదరాబాద్లో పుట్టినా, హైదరాబాద్లో పెరిగినా అండ్ 100% హైదరాబాద్లోనే చచ్చిపోతాను. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ మై లైఫ్. సో మై లైఫ్ ఈజ్ కంప్లీట్. అంటే యూఎస్ వెళ్ళొచ్చు, ఇంకెక్కడన్నా వెళ్ళొచ్చేమో కానీ, బట్ హైదరాబాద్ ఈజ్ వేర్ ఐ కమ్ బ్యాక్. ఐ వాంట్ టు డై హియర్. సో అంటే ద అసోసియేషన్ ఈజ్ సో డీప్, అసోసియేషన్ ఈజ్ సో పర్సనల్. అసోసియేషన్ అంటే ఇట్స్ వెరీ డీప్. మై గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్, మై ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఎవ్రీబడి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఉస్మానియా హాస్పిటల్. సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ డాక్టర్స్ గోపాలరావు గారు అని. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద 1926లో హాస్పిటల్ స్టార్ట్ అయింది ఉస్మానియా. అప్పుడు మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ డాక్టర్స్. సో అంత అనుబంధం ఉంది సిటీతో. ఇంకా సిటీ తప్ప వేరే తెలియదు మనకు. వేరే దగ్గర పోతే ఐ లుక్ లైక్ అవుట్ సైడర్. అంటే నాకు ఆ యూ సే దట్ ఎమోషనల్ కనెక్ట్ కదా, ఆ కనెక్ట్ ఉండదు. యూ డోంట్ ఫీల్, అంటే యూ ఫీల్ లైక్ అవుట్ సైడర్. ఇక్కడైతే ఏంటంటే మన సిటీ ఇది, ప్రతి గల్లీ తెలుసు, ప్రతి దగ్గర తిరిగినాము. అంటే తెలియని గల్లీ లేదు. కొత్త కాలనీస్ ఇప్పుడైనా తెలియదేమో కానీ, బట్ జీపీఎస్ వాడడం తెలియదు నాకు సిటీలో. ఐ నెవర్ యూజ్ హైదరాబాద్లో నేను ఒక్క రోజు కూడా జీపీఎస్ వాడా. గూగుల్ మ్యాప్ అనేది లేదు నా దగ్గర. అంటే ఐ డోంట్ యూజ్ ఇట్. హైదరాబాద్లో అంత పర్ఫెక్ట్గా తిరిగిన వాళ్ళం. అంటే సైకిల్కి వెళ్ళి స్టార్ట్ అయ్యి, స్కూటర్కి వెళ్ళి స్టార్ట్ అయ్యి, సో కార్లు స్టార్ట్ అయ్యి వీ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ టు ఎవ్రీథింగ్.
సో మీరు అంటే కంప్లీట్ ఎవల్యూషన్ చూసారు కదా గత 30 ఇయర్స్ నుంచి. అంటే వి విల్ టాక్ హైదరాబాద్ ఫ్రమ్ అబౌట్ 95 టు ఇప్పటిదాకా లాస్ట్ 30 ఇయర్స్లో, పాస్ట్ దెన్ ప్రజెంట్ దట్ ఫ్యూచర్ వి విల్ డిస్కస్ టుడే. పర్ఫెక్ట్. సో వీ విల్ డిస్కస్ ఆన్ వేరియస్ టాపిక్స్, వెదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్ ఆర్ ఫుడ్ ఆర్ కల్చర్ ఆర్ ద ఎమర్జింగ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ, ఫార్మా, టెక్నాలజీ ఆర్ మెడికల్, డిఫెన్స్ సైడ్, వీటన్నిటి మీద విల్ డిస్కస్ టుడే. సో మీరు 30 ఇయర్స్ అంటే మీరు హైదరాబాద్ యాక్చువల్గా గెట్ ఆన్ అయింది అయితే 94 నుంచి 94 టు 2004 దాకా టీడీపీ గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి హైదరాబాద్ని చాలా గ్రేట్గా డెవలప్ చేశానని అందరికి చెప్పుకుంటాడు యాక్చువల్గా. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. అక్కడి తర్వాత 2004 టు వైఎస్ఆర్ గారు 2007 దాకా వచ్చారు. 2007 నుంచి 14 దాకా ఏమైందో ఎవరికి తెలియదు. ఆ తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ గురించి పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. 14 తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ సీఎం అయ్యారు. ఒక 10 ఇయర్స్లో హైదరాబాద్ ఆర్ తెలంగాణ అనే స్టేట్కి కానీ హైదరాబాద్ సిటీకి నేషనల్ లెవెల్లో బాగా పేరు వచ్చింది. తర్వాత మీకు తెలుసు కదా గవర్నమెంట్ మారింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు సో ఈ 20-25 ఇయర్స్లో వీ విల్ డిస్కస్ ఏం జరిగింది అనేది. సో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నా వల్లనే హైదరాబాద్ పెరిగింది, అంతకుముందు హైదరాబాద్లో అసలు ఏం చేయలేదు, ఏం జరగలేదు, అసలు ఇక్కడ ఫుడ్ కూడా తినేవాళ్ళు కాదు, రైస్ కూడా ఉండేది కాదు, జొన్న రొట్టెలు తిని బతికేవాళ్ళు అన్నట్టు మాట్లాడతారు. ఇప్పటికి కూడా అదే చెప్పుకుంటాడు. ఇది నిజమేనా, ఇది నిజంగా జరిగిందా? ఓకే, లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్. ఓకే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదైతే ఉన్నాడో, సో హీజ్ ఎ గ్రేట్ విజనరీ లీడర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ హైదరాబాద్లో ఈరోజు ద ఎంటైర్ స్ట్రెచ్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ప్రతిరోజు పొద్దున్న ఒక 10 లక్షల మందో 15 లక్షల మందో సిటీలో ఉన్న ఆల్ ఏరియాస్ నుంచి దే విల్ కమ్ హియర్ అండ్ ఎండ్లో మళ్ళీ అందరు సాయంత్రం రిటర్న్ వెళ్తారు. వై ఒక ఐటీ కంపెనీస్ హ్యావ్ టు బీ ఎట్ వన్ ప్లేస్? ద బిగ్గెస్ట్ బ్లండర్, ఐ రిపీట్, ద బిగ్గెస్ట్ బ్లండర్ ఎనీబడి హ్యాస్ డన్ టు హైదరాబాద్ ఈజ్ Chandrababu Naidu garu, where he bought all the IT companies and put at one place. Okay. Suppose the same person, if he would have allocated lands on Vijayawada highway or a Nagpur highway or a Warangal highway or a Bombay highway, ఒక 100 కంపెనీస్కి 100 మందికి 1000 ఎకరాలు ఆ చుట్టుపక్కల ఇచ్చింటే సిటీ వుడ్ హ్యావ్ గ్రోన్ ఇన్ ఎవ్రీ పార్ట్. పీపుల్ వుడ్ ఒక 15-20 లక్షల మంది రోజు పొలం అంటే ఇక్కడ రావడం అవసరం లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి సాయంత్రం ఇంటికి పోయే అవసరం లేదు. ఆ బేగంపేటలో ఉన్న వాళ్ళు దే వుడ్ హావ్ గాన్ టు కొంపల్లి సైడ్ బాంబే హైవే, అటు వెళ్ళిపోయేవారు నాగ్పూర్ హైవేకి, ఇటు వెళ్ళేవాళ్ళు. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్, సీ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అట్ వన్ ప్లేస్ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఎందుకంటే ఒక ఫ్లోర్లో ఉన్నోనికి ఇంకో ఫ్లోర్కి యాక్సెస్ ఉండదు. అన్ని కంపెనీస్ ఒక దగ్గర ఉండాల్సిన లాజిక్ లేదు. సో ఇంకోటి నేనే డెవలప్ చేసిన అనేది తప్పు. ఎందుకంటే సేమ్ టైంలో నోయిడా డెవలప్ అయింది, అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా తెలియదు. సేమ్ ఏరియాలో గుడ్గావ్ హర్యానా ఈజ్ డెవలప్డ్. సేమ్ టైంలో బెంగళూరు, అంటే ఇప్పుడు మనది 120 కోట్లు ఎక్స్పోర్ట్ ఉంటే బెంగళూరు విల్ బీ సమ్వేర్ అరౌండ్ 4 lakh crores, అంటే డెఫినెట్గా ఇంటూ 3 times and 4 times ఉంటుంది అది. సో అక్కడ కూడా సీఎం ఎవరు? ఇన్ఫ్యాక్ట్ ఐ టెల్ యూ ద అదర్ వే, బెంగళూరు డెవలప్డ్ మోర్ బికాస్ 30 yearsలో, లాస్ట్ 30 yearsలో ఎక్సెప్ట్ ఫర్ వన్స్ ఎప్పుడు కూడా 5 ఏళ్ళు ఒక్క గవర్నమెంట్ లేదు. 2.5 years, 2 years, 2.5 years కాంగ్రెస్, బీజేపీ అండ్ జనతాదళ్ ఈ 3 పార్టీలు పంచుకున్నాయి. అప్పుడు బ్యూరోక్రసీ హెస్ బికమ్ స్ట్రాంగర్ అండ్ దే హ్యావ్ టేకన్ మచ్ మోర్ proactive decisions and IT has grown there. So there was like అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇట్స్ నాట్ ఫ్యాక్ట్. సే పొలిటికలీ గ్లోరీ కావాలి అందరికీ. చంద్రబాబు నాయుడు ఆల్సో నీడ్స్ ద గ్లోరీ. ఓకే, ఓల్డ్ మ్యాన్ డూయింగ్ గుడ్. కరెక్ట్ టైం లో అయినా సీఎం అయ్యిందంటారా? సిటీలు గ్రో అయ్యే టైంలో, కంట్రీ గ్రో అయ్యే టైంలో, ఇంకోటి ఏంటంటే ఎకనామికల్ రిఫార్మ్స్ కూడా అప్పుడే మొదలు. అబ్సల్యూట్లీ. ఇంకోటి ఏంటంటే అదే టైంలో మాయావతి సీఎం ఉంది యూపీకి. నోయిడాలో కూడా ఐటీ ఉంది. ఆల్మోస్ట్ 70,000 కోట్లు చేస్తున్నారు. మనకు వాళ్ళకి 20-30 వేల కోట్లే డిఫరెన్స్ ఉంది. సో దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. అక్కడ మరి మాయావతి ఉంది సీఎం, అక్కడ ఐటీ మినిస్టరే లేడు ఈ రోజుకి. యాజ్ ఆన్ డేట్ దెర్ ఇస్ నో ఐటీ మినిస్టర్. సో ద పాయింట్ ఇస్, సి గ్లోరీ కోసం చెప్పుకోవచ్చు, బట్ ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఇక్కడ ట్రాఫిక్ గాట్ మెస్డ్ అప్. ఇఫ్ యూ వుడ్ హావ్ అలొకేటెడ్, ఇఫ్ ఈజ్ అ విజనరీ, ప్రతి క్లస్టర్ లాగా బాంబే హైవే, విజయవాడ హైవే, నాగ్పూర్ హైవే, వరంగల్ హైవే, హీ వుడ్ హ్యావ్ అలొకేటెడ్ 1,000 acres.
Every area would have been developed. Today only real estate at one place. Everything is occupied at one place. Tactically, visionarily, this is wrong. City has not grown in a balanced form. ఒక సైడ్ అంతా ఇట్లా పెరిగిపోయింది, అదర్ సైడ్ ఆల్ ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు. అంటే మీరు అప్పుడు చంద్రబాబు టైంలోనే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అయింది, సైబర్ టవర్స్ వచ్చింది, మైక్రోసాఫ్ట్, దానివల్లనే హైదరాబాద్ అనేది గ్రో అయిందని క్లెయిమ్ చేసుకుంటారు కదా. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ ఇట్ న్యాచురలీ గ్రోన్ సిటీ? సి న్యాచురలీ ఇన్ఫోసిస్ అనే కంపెనీ, ఓకే, ద ఫస్ట్ క్రైటీరియా ఫర్ దమ్ ఇస్ అర్త్క్వేక్ రాని ఏరియాస్ ఏవేవి ఉన్నాయి అనేది వాళ్ళు దే హ్యావ్ డన్ ద రీసెర్చ్. హైదరాబాద్ అండ్ బెంగళూరు వర్ ద టూ కంటెండర్స్. ఓకే, సో బోత్ ఆఫ్ దెమ్ గాట్, అండ్ దేర్ హెడ్ ఆఫీస్ ఇస్ స్టిల్ టుడే ఆల్సో ఇట్స్ ఇన్ నోయిడా. సో ఢిల్లీలో దే హ్యావ్ ద బేస్. సో ద పాయింట్ ఇస్ చెప్పడం వేరు, ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్. సో ఆ టైంలో మైక్రోసాఫ్ట్ గాట్ 100 acres, ₹1 per acre మన ఐఎస్బి పక్కన. స్టిల్ ఇట్ ఈస్ దేర్. అది న్యాచురల్ గా గ్రో అయిందని అంటున్నారు. ఆర్గానిక్ కంట్రిబ్యూషన్ ఆర్గానిక్ అనేది అంత జరగలేదు. అదే రకంగా వేరే సిటీస్ కూడా అట్లనే గ్రో అయినాయి అంటున్నారు. సో ఇది 1999 to 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఆయన ఉండడం వల్ల ఆ టైంలో జరిగిన ఎవల్యూషన్ వల్ల హైదరాబాద్ పెరిగిందంటారు. తర్వాత ఏమైంది సార్ 2004 to 2009 వరకు? అంటే డాక్టర్ వైఎస్ఆర్ గారు అప్పుడు సీఎం అయ్యారు. వైఎస్ఆర్స్ టోటల్ ఫిలాసఫీ, ఓకే, హీ వాజ్ నెవర్, అంటే చంద్రబాబు నాయుడు ఎవరైనా మీరు 2000లో ఎవరు పొలిటికల్ పండిట్స్ని, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ని ఎవరిని అడిగినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఓడగొట్టడం అనేది ఇంపాసిబుల్. ఓకే, అట్లా అయిపోయింది అది. దట్ కల్ట్ బికేమ్ నౌ హౌ మోడీ ఈజ్ అన్బీటబుల్ అనే పాయింట్ ఎట్లా వస్తుందో, సేమ్ వే చంద్రబాబు నాయుడు ఇన్ అర్లీ 2000, 2001, 2002 దే సెడ్ యూ కాంట్ బీట్ హిమ్, ఇట్స్ ఓవర్, నౌ హీ ఈస్ గోయింగ్. సో సంబడి హ్యాస్ టు కమ్. ఎవరైతే రావాలో ఆ పొలిటీషియన్ ఎట్లా ఉండాలంటే ఈయన చేసేదానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయాలి. ఓకే, సో వాట్ హీ హెస్ డన్, ఈయన ఐటీ విజనరీ టెక్ సావీ యూజింగ్, ఆయన ఏమన్నాడు నేను రైతు. అప్పటి వరకు అంటే ఐ డోంట్ నో వెదర్ యూ నో, హీ వాజ్ వేరింగ్ హ్యాపీలీ జీన్స్లు, టీషర్ట్లు, ప్యాంట్లు వేసుకుని తిరుగుతుండే రాజశేఖర్ రెడ్డి గారు. బట్ హీ స్టార్టెడ్, హీ సెడ్ ఇవన్నీ వదిలేసి పంచగట్టడం స్టార్ట్ చేసిండు. సో హీ సెడ్ నేను రైతుల కోసం ఉన్నా, రైతుల్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇగ్నోర్ చేసిండు. దట్ ఈస్ ద పాయింట్ విచ్ హీ టుక్. అండ్ అంటే గ్రేటెస్ట్ ఎవర్ పొలిటికల్ జర్నీ ఆఫ్ ఎ హ్యూమన్ హీ వాక్డ్. దట్ ఈస్ లైక్, అంటే దట్ ఈస్ లైక్ కల్ట్, అంటే దట్ ఈస్ నెవర్, అంటే ముందు చాలా జరిగినాయి బట్ దట్ ఈస్ లైక్ కల్ట్. సో హీ వాక్డ్ అక్రాస్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఎవ్రీవేర్, అండ్ దట్ చేంజ్డ్ హిమ్. పీపుల్ కనెక్టెడ్, పీపుల్ థాట్ అరే నిజంగానే కదా ఆయన ఐటీ అంటాడు, మైక్రోసాఫ్ట్ అంటాడు, గూగుల్ అంటాడు, యూఎస్ వెళ్తుంటాడు, ఏదో కంపెనీలు వస్తున్నాయి అంటాడు, ఈయనేమో పాపం మనకు రైతు. అండ్ ఆల్సో అగ్రేరియన్ క్రైసిస్ వాజ్ దేర్ అప్పుడు, అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ టైంలో దిస్ వాజ్ ద పర్ఫెక్ట్ టైం. హీ వాజ్ దేర్ అండ్ హీ క్యాప్చర్డ్. సో ఆయన అది వచ్చిన క్యాప్చరింగ్ చేసిన తర్వాత హీ హ్యాస్ టు బిహేవ్ యాజ్ ఇఫ్ హీస్ ప్రో అగ్రికల్చర్ అండ్ ప్రో ఫార్మర్ బికాస్ హీ వన్ ద ఎలక్షన్ విత్ దట్ యూఎస్పీ. అర్థమైంది మీకు? సో అప్పుడు ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్, ఈవెన్ దో ఐటీ వాజ్ growing, even though IT had lot of the advantages, but he kept his profile only connected to the farmers. Agrarian sector is the only thing which I want. And he was remarkably well, he has handled his politics well. And 2001 KCR garu party వదిలేసి then he started. By 2005-6 he already became a figure where he became a cult. కేసీఆర్ గారు. సో అట్లా దట్ 2004 to 2009 వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. తెలంగాణ ఇష్యూ వాజ్ గోయింగ్ ఆన్. ఆయన పార్టీని విడగొట్టడం, ఇందులో 15 మంది గెలిస్తే వాళ్ళని విడగొట్టడం, ఇట్స్ వాజ్. అండ్ ఎవ్రీ 1 year 2 yearsకి TRS ద పార్టీ విచ్ ఫార్మ్డ్ వాజ్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్, బై ఎలక్షన్. సో ఎవ్రీ టైమ్ దట్ బై ఎలక్షన్ entire narrative will be only on Telangana. So he had little to do. And he always thought it is easy to crush. And unfortunately in 2009 things went in a different direction. Unfortunately he died and everything changed. 99 to 2004 Hyderabad baga grow ayinda, 2004 to 9 baga grow ayinda. అంటే see 2004 to 9 గ్రో అయింది ఇన్ దట్ ట్రూ సెన్స్. ఆల్ అంటే దే టుక్ ఓవర్.
Okay. అంటే ప్రాజెక్ట్స్ ఏవైతే వచ్చినాయో దే ఆల్ టుక్ ఓవర్ అండ్ రియల్ డెవలప్మెంట్ వాజ్ విజిబుల్. అంటే ఇప్పుడు ఒక 4 years అవుతుంది ఏదైనా కట్టడానికి, 5 years అవుతుంది. సో వాట్ ఎవర్ వాజ్ గాట్ ప్రాజెక్ట్స్ వచ్చినాయో దట్ ప్రాజెక్ట్స్ కేమ్ ఇన్ టు లైఫ్ ఓన్లీ ఆఫ్టర్ 2004. సో 2004 to 2009 is only visible in terms of growth and in terms of all kinds of parameters లో 2004 to 9 only is visible. ఇప్పుడు 99 to 2004లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావడము, సైబర్ టవర్స్ రావడం, ఐటీ కంపెనీస్ రావడము, ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ గ్రో అవ్వడము అది జరిగింది. 2004 నుంచి 9 వరకు అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసింది కంప్లీట్గా విత్ ఇన్ వన్ స్ట్రెచ్ స్టార్ట్ అయింది. తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయింది 2009లో. విచ్ వన్ ఏది గేమ్ చేంజర్ అంటారు హైదరాబాద్ గ్రో అవ్వడానికి? ఇస్ ఇట్ మైక్రోసాఫ్ట్ కమింగ్ టు హైదరాబాద్ ఆర్ airport and metro and overall? See, it's a combination of all, but definitely airport, which has come in 2009, which is a very classy, and it's a boutique kind of airport. It's not a large airport, it's a mid-segment airport, which is built very well. It's a Malaysian company along with GMR. They both built it. Okay. ఇప్పుడు లేదు anyway, Malaysian company is no more existing, but both of them bid for it and they got this and they built it very well. It's a very compact kind of airport those days, very small, cute, manageable and very usable and connect to that outer ring road. These two are definitely game changers, but if there is no activity and there is no business activity, what do you do with it? So IT added to that business. Okay. So the IT companies which came from Microsoft to Polaris to Infosys to every company came. Wipro, every company, you name anyone, they were here. They were setting up their shops. True. So everybody was here. So they had this beautiful outer ring road to reach. Those days traffic was not this bad. So it was reachable and they had this vibe, all positive vibe, people coming, going, and it was a good narrative, a story, a growth story of Hyderabad was told by the outer ring road from airport to reaching to Gachibowli, and then from there it was like 10 minutes hardly to Jubilee Hills or any place. Now it's half an hour. So then 2009 unfortunately YSR చనిపోయారు. అక్కడి నుంచి 2009 to 14 చాలా జరిగినాయి హైదరాబాద్లో కానీ తెలంగాణలో వచ్చి, తెలంగాణ ఉద్యమం అవ్వచ్చు. అందులోనే కేసీఆర్ ఎమర్జ్డ్ యాజ్ ఎ లీడర్. 2014లో జనరల్ ఎలక్షన్స్లో సీఎం. ఈ 5 years లో ఇలా ఉండింది హైదరాబాద్. నేనంతా ఆ టైంలో అంతగా చూడలేదు, బట్ ఆ 5 yearsలో అబ్రాడ్లో ఉండడం వల్ల, బట్ ఆ 5 yearsలో హైదరాబాద్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వర్ దేర్ ఇన్ హైదరాబాద్? See, I'll tell you, Hyderabad was in cold storage. Okay. Competing with Bangalore, we were almost shoulder to shoulder till that 2009 దాకా. 9 వరకు. It was a small percentage of 10-15%. They were better than us. So in terms, but because of the so-called agitations and so-called uncertainty, Rajasekhar Reddy died and the Roshe Garu who took over, and then Kiran Kumar Reddy, there was no stability. So investors and the IT companies always look for stability, and they had this unrest in the Telangana. So there were agitations, there were all. So that 4-5 years till the 2014 where the announcement came in the parliament, that particular 4.5-5 years, actually we would have been a better state. We would have been definitely beaten Bangalore. But that 5 years became one kind of hindrance, one kind of obstacle for the growth. So that is also, now if you look at it, that's an advantage. Still prices are, especially take real estate, the prices are very bare minimal compared to any metro. If you take Calcutta or Bangalore or Delhi or Bombay, so our prices are bare minimum. Still you 8,000-9,000 per SFT, you get the best flats in city. In the most branded apartments, you get the 8,000-9,000. On a higher side you get for 10,000. You get the best of the flat. So that also added, people have that, they push their limits and buy. ఓకే. సో బట్ ఇప్పుడు 14లో తెలంగాణ ఫామ్ అయింది. అక్కడ నుంచి హైదరాబాద్ గ్రోత్ బెటర్గా అయింది. అంతకన్నా ముందు కన్నా 14 to 24 దాకా ఆల్మోస్ట్ 10 years TRS గవర్నమెంట్లో. కానీ ఈ తెలంగాణ ఉద్యమము జరగడము, తెలంగాణ సెపరేట్ అవ్వడము, వాజ్ ఇట్ గుడ్ ఫర్ హైదరాబాద్? అంటే హైదరాబాద్ యాజ్ ఎ సిటీ టు గ్రో, ఆర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉంటే గ్రో అయ్యేదా, ఆర్ సెపరేట్ స్టేట్ అయ్యి హైదరాబాద్ గ్రోత్ బెటర్గా అయిందా? సో హౌ డు యూ సీ ఇట్? ఐ టెల్ యూ, సపరేట్ అయిన తర్వాత
growth is multifold. Okay. Also, see, people who wanted to come here, though there was an initial hiccup, some marginally few people went back to their natives saying that, we will develop our Amaravati or whatever, their state, akkad mem develop cheskuntamani elina vallu unnaru initially, but that actually led to lot of opportunities. Real estate has grown exorbitantly. Okay. The image of Hyderabad, because of the KCR government and their, the policies for Hyderabad, it has grown very well. The branding, imaging, the PR, they did exceptionally well. Okay. And we got maybe, whatever we got in 10 years of those 2002 nunchi 2014 varaku, in this 2014 to 2023, you got more projects, more people, and there was betterment of lot of things. Like the infrastructure was good. The people were proactive. They always wanted, the vocabulary, good speaking vocabulary was there with the municipal minister KTR garu, and he was very good. His articulation was very good. He had this linguistic purity. He was very good in English, Hindi, Telugu, whatever language he speaks, Andhra Telugu. In fact, he was very good with that. So he had this linguistic purity, and he captured the imagination, and he had this aura saying that. So always the leader adds up to the value of the brand. Brand Hyderabad picked up very well. And there was consistency because the same team, the KTR and his team of the bureaucrats and all that continued. So definitely that 10 years they saw like every ball hitting for 4 or 6. It's like a 2020. Okay. They had a fantastic, the growth trajectory. Bound in 10 years. I love the city. మళ్ళీ ముందులాగా అప్పుడు మీరు 99 to 2004 అక్కడ న్యాచురల్గా గ్రో అయింది అన్నారు. కానీ 14 to 21 అనేది ఇప్పుడు ప్రపంచమంతా ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాయి, మోర్ బిజినెస్ ఓరియంటెడ్ క్యాపిటలిస్టిక్ అవుతున్నారు. అట్లా సిటీ గ్రో అయిందా, లేకపోతే నిజంగా గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ వల్ల, గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల, ఈ చేసే బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ వల్ల సిటీ గ్రో అయిందంటారా? సిటీకి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఈజ్ అవసరమే. ఆల్సో see what happens is, when you are shouting, when you are punching, and when you are telling to the world that I am here, people will hear. So that adds. Okay. And today the communication systems are different from what it was in early 2000s. True. There is a hundreds of channels which have opened up, and the way the branding has happened has worked well in the favor of the city. This 9-10 years, especially, one thing which predominantly changed in this, 2014 to the 2020s, 23, 24, is the skyline of Hyderabad. We never, in even 2017-18 also, nobody has ever imagined that Hyderabad will have a 60-floor tower, which now is we like have 100 unheard. plus. Now we have 100 plus. So we have unheard. True. So always, the skyline of the city will show the strength of the city. It shows you the muzzle of the city. It shows the power of that city. When you are coming from airport, when you see this high skyline, above 40, above 50 floors, and fantastically made, it's almost like one part of it is like one part of Dubai. So if you see the lighting and the kind of, now the builders are also become intelligent. They have put a lot of LED lights. They have made this beautification. True. We got this fantastic view now. So that shows the strength of the city. It shows the power. Like I am here. Always the tall towers. They will only indicate one thing. That is, the city has arrived. Whether it is New York or whether it is Shanghai, whether it is Tokyo. Only the tall buildings which will talk about the city strength. So that they have achieved. See, apart from real estate paranga, infrastructure paranga, definitely. But otherwise, what are the other initiatives that actually helped Hyderabad to grow as well as Telangana also to grow further? ఇప్పుడు నేను Hyderabad ki mother is pharma. Pharma industry. Okay. Pharma has been the mother of Hyderabad, giving the glory for Hyderabad for at least 40 years.
లాస్ట్ 40 years మీరు ఏ బిజినెస్ మ్యాన్ అడిగినా ఎక్కడ అడిగినా ఫార్మా ఇస్ ద వన్ విచ్ మేడ్ దట్ గ్లోరీ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ వాజ్ అర్లియర్ నోన్ యాజ్ ఫార్మా సిటీ. ఓకే, సో ఫార్మా ఇస్ వన్ థింగ్ విచ్ మేడ్ దట్. దెన్ బ్యాక్ ఆఫ్ ఇట్ దాన్ని ఆనుకొని షోల్డర్ టు షోల్డర్ సినిమా ఇండస్ట్రీ. ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. వీ ఆల్ షుడ్ బి ప్రౌడ్. అంటే హైదరాబాద్గా వీ షుడ్ బి ప్రౌడ్ మనం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇస్ వెరీ బిగ్ హియర్. ట్రూ. ఎప్పుడైతే బాహుబలి, RRR మూవీస్, they bring laurels to entire Telugu industry internationally. Not only these two films, Hyderabad has the fantastic crew, technicians, actors and directors, which is they make films which are of international quality. True. వీళ్ళిద్దరిని, అంటే నన్ను అడిగితే ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళిద్దరిని కడుపులో పెట్టి కాపాడుకోవాలి. ఫార్మా అండ్ మూవీ ఇండస్ట్రీ. ఐటీ ఈజ్ లైక్ ఎ వైఫ్. వీళ్ళిద్దరు తల్లులాగా. ఓకే, గర్ల్ ఫ్రెండ్ కాదా? గర్ల్ ఫ్రెండ్ కూడా వైఫ్ లాగా చూసుకోవాలి. వైఫ్. See, IT is like a wife. So she'll be nagging, she'll be irritating or whatever. So she's good wife sometimes. So all those mix of match. But cinema and pharma are two things which have given lot of credit to Hyderabad. They brought lot of laurels to Hyderabad. They have got lot of name and fame in their own way. అవును, రీసెంట్గా మీరు న్యూస్ చూస్తే టాప్ బిలియనర్స్ ఆఫ్ ఇండియాలో హైదరాబాద్ నుంచి ఎవరైతున్నారో సగం మంది ఫార్మా ఇండస్ట్రీ ఉన్నారు, సగం మంది రియల్ ఎస్టేట్ ఉన్నారు. అంటే హైదరాబాద్ అంటే ఓన్లీ ఫార్మా అండ్ రియల్ ఎస్టేట్ మాత్రమేనా, ఇంకేం లేవా? అదే అంటున్నా, ఫార్మా ఇస్ దేర్, రియల్ ఎస్టేట్ ఇస్ దేర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమా ఇస్ దేర్. దెన్ వీ హ్యావ్ great hospital industry is huge. Medical, absolutely. Hospital, and we have huge potential for education. And just a few years back we had more engineering colleges than anywhere. And this has all those advantages where you can start universities here. True. Manaki already we have IIIT, BITS Pilani, IIT, absolutely. Even ISB definitely has brought. So education, cinema, pharma, real estate. But real estate is loud. It's like that noisy kid in the room. So they make a lot of noise. True. And real estate is an indicator. Indicator of a city prosperity. Pharma, they all work in silence. You can't even recognize most of them. They are all billionaires. మొన్న న్యూస్ లో ఆ లిస్ట్ చూస్తుంటే ఫార్మా ఓకే టాప్ దివీస్ వాళ్ళ పేర్లు అయితే తెలుస్తాయి, తర్వాత నెక్స్ట్ నేమ్స్ అయితే అసలు మనకు తెలియదే. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, దే ఆర్ ఇన్ బిలియనీర్స్ లిస్ట్ అని కూడా ఎవరికి తెలియదు ఆ లిస్ట్ చూసేంత వరకు. ఫార్మా అని నన్ను అడిగితే ఎవరు గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాలి. They are such a fantastic team of people. True. ఒక 20-30 fantastic companies are there. They are better than lot of international companies, and we have international companies also. Novartis is here, everybody is here. But our own pride, there are fantastic people, great True. guys. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో ఫార్మా కంపెనీస్, they are also investing in real estate big time. They are coming with beautiful projects. Aurobindo Pharma, they already got into real estate. Mana MSN Pharma kuda real estate lo, Neopolis lo, they are coming with a beautiful project. They are building iconic buildings in Hyderabad. That way also they are helping the city. And maybe they also is lacking recognition. Meer ivatledu kada. Real estate lo aithe recognition ostadi. Building kadtunte are idi Aurobindo alladi, idi valladi ani ostudani. Paapam vallu they deserve, actually they deserve a lot of credit. I heard few more pharma companies also Hyderabad. So that definitely, when other industries come into real estate and real estate guys getting into other businesses, definitely help city to grow. Absolutely, because they all grown here. Every big pharma company which is a unicorn or whatever, they have become unicorns when unicorn word was also not there. Every big pharma company has become, but they were never loud. They were calm, they were working, and they only believe in work. So ఇట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. హైదరాబాద్ నుంచి బోని వద్దాలని, వాళ్ళ మీద ఇంకా మనం కావాల్సి ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. సార్, మీకు హైదరాబాద్ అంటే చాలా ప్రేమని తెలుసు. నాకు ఒకసారి మీరు అన్నారు కూడా, నాకు $1 బిలియన్ ఇచ్చినా నేను వేరే కంట్రీలో అమెరికాలో ఉండమంటే నేను ఉండను. హైదరాబాద్ పుడతాను, హైదరాబాద్లో చచ్చిపోతా, ఇక్కడే చచ్చిపోతా. వాట్ ఈజ్ హైదరాబాద్ ఫర్ యూ? వాట్ ఈజ్ హైదరాబాద్? హైదరాబాద్ ఈజ్ మై ఎమోషన్, హైదరాబాద్ ఈజ్ మై లవ్, హైదరాబాద్ ఈజ్ మై ఎవ్రీథింగ్. అంటే హైదరాబాద్ అనేది ఒక గ్రేట్ ఫీలింగ్ నాకు. అంటే ఐ టెల్ యూ, టుడే ఈ రష్ టైంలో కాకుండా నేను ఇంటికి పోయి 9 గంటలకు 10 గంటలకు తిని పడుకుంటా.
పడుకొని ఒక 1 o'clock అలారం పెట్టుకొని లేచి కార్ తీసుకొని ఐ విల్ గో ఇన్ టు మై ఓల్డ్ సిటీ. అంటే ఫ్రమ్ కాచిగూడ, బర్కత్పుర, నింబోలి అడ్డా, దట్ ఓల్డ్ ఇసామియా బజార్, చార్మినార్, ఆల్ దోస్ ఏరియాస్ ఐ గో అరౌండ్ ఇన్ ద కార్ విచ్ విల్ గివ్ మీ దోస్ వైబ్స్. ఆ ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో దాని వైబ్, దాని చామ్ వేరు. సిటీ ఈజ్ సంథింగ్ వేర్ యూ హ్యావ్ గ్రోన్, యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, సో యూ హ్యావ్ గ్రేట్ ఎమోషన్స్ కనెక్టెడ్ టు ఇట్. ఎప్పుడైతే మీకు ఆ ఎమోషన్స్కి అర్థమవుతుందో, సీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. మనం ఉండే సిటీనే మనం వీ హ్యావ్ టు లవ్. ఓకే, మన ఇల్లు కట్టుకుంటాం, మన ఇంటికి అయితే మన ప్రేమ ఉంటుంది, మన పిల్లల మీద ప్రేమ ఉంటుంది, బట్ మన సిటీ మీద ప్రేమ ఇస్ యూ షోయింగ్ యువర్ లవ్. దట్ ఈస్ బ్యూటిఫుల్. హైదరాబాద్ ఈస్ బ్యూటిఫుల్. Hyderabad is like, Hema Malini or Rekha, whatever. It's ever charming, ever beautiful, so ever. If you compare Hyderabad with the latest top actresses now, whom do you compare? Sri Leela. Hyderabad is like Sri Leela. She's, vibrant. Why Sri Leela? But she's good dancer. Hyderabad is always vibrant. Something or other will happen. I would love, అంటే ఇప్పుడు మేము బతుకుతున్నాం వేరే దగ్గర కానీ, బట్ ఇప్పుడు పెళ్ళి అయితే రాత్రి 11 o'clockకి ఒక గుడి దగ్గర ఆపిర్రా అంటే బరాత్ రాత్రి 3 గంటల దాకా బరాత్ నడవాలి. అందరు డిస్టర్బ్ అయినా కూడా దిట్ వాజ్ ప్రాక్టీస్. సో వీ నో హౌ వీ లివ్డ్. ఓకే, ఇప్పుడు మీరు డీజే టిల్లు చూసిరు కదా, ఆ సినిమాలో ఉన్న ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో దట్ ఈస్ జస్ట్ 1% ఆఫ్ వాట్ హైదరాబాద్ ఇస్. సో వీ హ్యావ్ దిస్ ఫ్లేవర్ ఆఫ్ హైదరాబాద్ వేర్ డాన్స్ is part of our culture, drink is part of our culture, non-veg is part of our culture, and we are a very innocent people. ఈ మూడు ఉంటే చాలు మాకు లైఫ్లో, ఇంకేం అవసరం లేదు మాకు. పైసలు ఎక్కువ అవసరం లేదు, పైసలు కూడా పెద్ద పట్టించుకోము మేము. తెలంగాణ వాళ్ళైనా హైదరాబాద్ వాళ్ళైనా పైసల కన్నా ఎక్కువ ప్రేమలు ఎక్కువ అంతే. వీ లైక్ అంటే వీ వాంట్ రెస్పెక్ట్ కావాలి. మీరు ఏం పైసలు ఏమైనా రెస్పెక్ట్ ఇయ్యరు, కూర్చోబెట్టి ఛాయ్ తాగిపోయి వీఆర్ హ్యాపీ. సో మా బ్యూటీ ఆఫ్ హైదరాబాద్, మా చామ్, వీ లివ్ హియర్, వీ వాంట్ టు లివ్ హియర్, వీ బార్న్ హియర్, విల్ డై హియర్. అంతే. హైదరాబాద్ ఈజ్ మై ఎమోషన్. మళ్ళీ విల్ గో బ్యాక్ టు అవర్ పాస్ట్. కేసీఆర్ గవర్నమెంట్ అయిపోయింది. అయితే ఇందులో అంటే కేటీఆర్ యాజ్ అన్ ఐటీ మినిస్టర్, యాజ్ ఏ ఎంఓయుడి మినిస్టర్, ఎవ్రీబడి సేస్ ఇంక్లూడింగ్ హిమ్ దట్ హీ హాస్ డన్ ఎ లాట్ ఫర్ హైదరాబాద్ సిటీ. హౌ అంటే మీరు అగ్రీ చేస్తారా దాన్ని, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ రిస్ట్రిక్టెడ్ ఫీచర్స్? అపోజిషన్ వాళ్ళు ఏమంటారంటే, వేరే వాళ్ళు అంటారు అంటే దోస్ హూ డోంట్ లైక్ కేటీఆర్ దే సే ఈజ్ ఓన్లీ స్పీకర్, గుడ్ స్పీకర్. Okay, what do you say about it? I'll partly agree with KTR. He might have done certain things. One, I definitely give him credit for this high-rise buildings. Okay, that credit entirely goes to him. And during COVID, they built a lot of this parallel roads. Chinna roads attaching. For example, ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా we got one road. And there are multiple things they built. Definitely that credit goes to him. But see, అగైన్ గ్లోరీ ఎవ్రీబడి వాంట్స్. ఇప్పుడు నేను రూపాయి చేసి 10 రూపాయలు చేసిన చెప్పుకోవడం ఈజ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. వెదర్ యూ నమ్మరా అనేది తెలియదు, బట్ వాట్ ఈస్ విజిబుల్ ఇస్ హీ బిల్డ్ సర్టన్ థింగ్స్, బట్ నాట్ టు ఎక్స్టెండ్ వాట్ హీ క్లెయిమ్స్. హీస్ నాట్ ఎ బ్యాడ్ గై, బట్ హీస్ నాట్ ఎ గ్రేట్ గై ఆల్సో. సో హీ స్టార్టెడ్, హీస్ వర్క్డ్ ఇన్ హిస్ ఓన్ వే, హీ డిడ్ సర్టన్ థింగ్స్. డెఫినెట్ క్రెడిట్ ఇస్ హై రైస్ ఫార్ ష్యూర్. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో ఇప్పుడు అంటే నాకు ఎప్పుడు మనసులో ఉంటుందండి, కేసీఆర్ గారు కేటీఆర్ని సీఎం చేస్తే బాగుండేది అని అనిపించిందా ఎప్పుడైనా ఆయనకి? అంటే తనకు 10 years నుంచి సీఎం అవ్వాలని లోపల ఉండొచ్చు, కానీ ఎప్పుడు బయట చెప్పుకోలేదు. కానీ కేటీఆర్ సీఎం అయితే బాగుండేదా మధ్యలో అట్లీస్ట్ ఒక 2 years, 3 years, 5 years? అంటే ఇప్పుడు is it a mistake done by KCR? It's not a mistake by No, KCR still is very active. He is just around 65, I think 68 or 69. So he's still active. He's now, see, I'll tell you, ఇప్పుడు look at his father, KCR garu. 2001 he quit one party, TDP, and he put almost 13 years of hard work and then got the power. Okay, look at his contemporary Jagan. 2009-10 he quit the party, almost the 11-12 years. Again 2019 he got the power. Now it is left to KTR. Okay, now he has to put those hard work. Now for next 3 years or 4 years, how he will build his party, how it is not that he is eliminated or ignored. Atla undadu. Politics is only, you will have
either you win or you lose. You lost, but it doesn't mean you will not win again. Definitely you will win, but how good, how quick you come back. True. Is what. Now it is your time. Put your hard work, put your strategies, go into the people. Also get, and if I have to advise, I don't know he takes it or not, but get that image of you are available to villages also, rural Telangana also you are available, not that city stylish and fancy kind of boy. So you are also available for entire Telangana అనేది ఒక image ఏదైతే ఉందో, I think he has to work hard. And 2028 is an open game. Anybody can win. So you have that 3.5 years or maximum 2.5 years you have to work. Then the kind of image you build in this 2.5 years will make you or break you. True. So it is not that na tandri nak post iyali lekapothe he was active, why he will give. He has put all his 20 years of life to become CM. So అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో మేజర్గా అసెంబ్లీలో ఆయనే కనిపిస్తున్నాడు, మీడియాలో ఆయనే కనిపిస్తున్నాడు. బట్ ఇట్ ఈస్ హిస్ టైం. బట్ ఈజ్ ఈ డూయింగ్ ఇన్ దట్ రోల్? అంటే ఎప్పుడు ఆయన అధికారంలోనే ఉన్నప్పుడే యాక్టివ్గా ఉన్నారు. ప్రతిపక్షంలో ఈజ్ ఈ డూయింగ్ రియల్లీ గుడ్ జాబ్ యాజ్ ఏ అపోజిషన్? ఐ థింక్ దే విల్ లెర్న్. So initial 6 months is unbelievable. How did we lose? Now they will learn to sit in opposition, understand. They will have their own strategies now. Will now he become CM next time? It depends. See, I'll tell you. Revant Reddy is an incredibly powerful story ever happened in this state. True. Incredibly powerful story. If you ask me, Revant Reddy is somebody who has created history. True. 2017 వరకు కూడా he was not there in Congress. Okay? Yeah. He just jumped there. Okay? Getting power. And till 2017 he is not a big leader also. Apart from media lo appudu kanipinchaadu. He was a politician. True. He was a gully politician. Rather, he was an abusive kind of politician. He was abusing everybody. And that actually picked up. Okay. And also, simultaneously, what happened in this 22 to 23, 24 is BJP did a big blunder. Rather, Amit Shah did a big blunder, removing Bandi Sanjay. That is where his window of opportunities opened up. Revant Reddy garu. People who were opposing TRS or rather BRS wanted to know, where do we go? Whom do we trust? Then they found this guy. I'm telling you, it's a powerful story ever. ట్రూ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు అధికారంకి వచ్చినప్పుడు ఓడిపోరు అని అందరు అనుకున్న టైంలో వైఎస్ఆర్ గారు ఎమర్జ్ అయ్యి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చారు. సేమ్ హ్యాపెన్ 24 to 14 to 24. కరెక్ట్. 10 years. కేసీఆర్ లాంటి లీడర్, అంటే మ్యాగ్నానిమస్ లీడరు, ఇంకో ఓడిపోడు అనుకున్నారు. ఒక రేవంత్ రెడ్డి గారు అనే ఒక చిన్న లీడరు సడన్గా కాంగ్రెస్లోకి వచ్చి కష్టపడు ఏది ఇంకా ఎవ్రీథింగ్ వర్క్డ్ ఫర్ హిమ్. అబ్సల్యూట్లీ. సో బీఆర్ఎస్ అంటే బిల్ట్, రూల్డ్, సకమ్డ్. ఎందుకు జరిగింది అసలు? ఆ 10 ఏళ్ల తర్వాత అన్ని పాజిటివ్గానే కనిపించే దగ్గర వై డిడ్ దే లూజ్? And what did Revant Reddy did so special so that the Congress party has won? Though that is out of a topic, but still I'll tell you. Sure. Because I am a political enthusiast myself. మీరు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా, అందు గురించి క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. Strategist, I know I'll you assist work people. for various Assisting is what I like. Assist, strategist is a big word. I'll assist people. Sure. Anyway, the first mistake KCR did is retaining the same candidates. Okay. That is number one. Agreed. Number two, generally after 2 big elections there will be an anti-incumbency. Sure. Okay, they could not read that anti-incumbency in a right spirit. And number 3, there was a perception that these people have become arrogant. Arrogance is like a popular perception today. And if it is Rajasekhar Reddy or if it is Kiran Kumar or if it is Roshaya or if it is now any of those ministers or Revant. In fact, I'll tell you, after Revant Reddy became CM, I got 10 calls that I'm close to Revant Reddy. Edaina panunte cheppu. That means he's accessible to everybody. True. The biggest perception battle which TRS or BRS lost is they are not accessible. అండ్ అక్కడ ఆ బేగంపేట్ ఇంటి దగ్గర దట్ బ్యారకేడ్స్ ఏవైతే పెట్టారో దానివల్ల అదేదో అంటే సింబాలిక్గా వీళ్ళు తీసిర్రు, దాన్ని ఫొటోస్ పెట్టారు, వీడియోస్ పెట్టారు, దాన్ని ఆన్ వైరల్. సి దీస్ థింగ్స్ మ్యాటర్. టుడే
you will win an election only on the perception. True. That perception battle, they lost. They thought people are arrogant, and you retained the same people who had lot of anti-incumbency, the MLAs. And only Hyderabad has given them, I think, good number of seats. Other than Hyderabad, nobody, because there was lot of anti-incumbency. True. That is, and the most important is they couldn't sense, they couldn't gaze, because they were getting feedback from Hyderabad, and Hyderabad was all happy-go-lucky kind of feedback. No, you are only winning. And also, their advantage was, the BJP became nullified in this entire thing. So it became a battle between two people. Because Bandi Sanjay was removed, there was no way, the cadre of BJP or the people who were going to Bandi Sanjay could relate to another person. So they automatically went to, because they had this anger or angst or anti-incumbency towards KCR, they moved to Revanth Reddy. And Revanth Reddy is in the right time, right space. Correct. He's Politics lo adi eppudu important kada. Right. Hard-working right guy. decisions also. Hard-working, and fortune favors the dare. He's always the daring, dashing guy. What do you think? రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు 1 year అయిపోయింది. ఈజియర్ రెవల్యూషనరీ ఆర్ జస్ట్ వర్ది అంటారా? I don't know if I say, okay, let him, I don't know if it reaches him or not. See, there are some, hiccups and mistakes. He's a good guy. He's a good administrator. He could control. In fact, initial days, if you see, are 60 mande unnaru, he will not have control over administration. He will not get, but he could successfully demolish all those theories, and he's holding on to power perfectly. See, one of the narrative battles he lost is the classic example is this Kancha Gachibali. Okay, he's visionary. He thought, ఈ 400 ఎకరాలు నేను చేస్తే auction, the real estate, which as a perception it is down. Okay, down because when you came into power, first you said there is no Pharma city. People got confused. Then you said 111 will stay. The earlier government removed it. So you learn from, see, for example, I'll tell you, Maharashtra undi. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ 2 cities, Bombay and Pune, whatever existing projects they continue. Politically they have that arrangement. Look at Bangalore. Whoever is in politics, whoever is in power, పవర్లో ఎవరన్నా ఉండని, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్, జేడిఎస్ ఆర్ బీజేపీ, దే ఆల్ ఆర్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెంగళూరు. దీస్ పీపుల్ ఆల్సో ఈ పగలు ప్రతీకారాల వల్ల సిటీ ఇమేజ్ దెబ్బతినొద్దు. నో, ఇనిషియలీ ఐ అగ్రీ, okay, you have this grudge and whatever, politically it is common that you go after somebody and all. But now the politics and governance should be little parallel. So it's over now. Now become that matured leader. True. Okay, get into that statesmanship, function, say something and do something. But fourth city has been there for ever since it is there. Announce Pharma city, ఏదో తేల్చే ఇస్తాను, ఇయ్యను 111 అబెన్స్లో పెట్టొద్దు. people have this ambiguity, కొనాలా వద్దా, ఏం చేయాలి, ఏదో తేల్చే, because city has to grow. I understand the politics of it, so you want to take your own time and announce once you have your own thing, whatever, but you have to do it the way city doesn't get damaged. Our reputation has to stand. అయితే గవర్నమెంట్ మారంగానే అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఐఎమ్ అడ్వైజింగ్ హూ ఎవర్, సపోజ్ వీళ్ళు కాక ఇంకోళ్ళు వచ్చినారు అనుకోండి, నెక్స్ట్ వీళ్ళే కంటిన్యూ అయితే గుడ్, దే విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. సపోజ్ కొత్త వచ్చింది, ఐ రిక్వెస్ట్ దెమ్, డోంట్ ఫైట్, అట్లీస్ట్ బ్రాండ్ హైదరాబాద్ డోంట్ ఫైట్. యూ ఫైట్ అదర్ థింగ్స్, యూ గో ఆఫ్టర్ ఈచ్ అదర్, బట్ బ్రాండ్ హైదరాబాద్ కంటిన్యూ దో ప్రాజెక్ట్స్. ఇప్పుడు నేను ఈయన మెట్రో ఇక్కడ వేస్తా అంటే ఈయన కాదు ఇంకో దగ్గర వేస్తా, ఇంకో, దీస్ థింగ్స్ స్పాయిల్ ద ఎంటైర్ రెప్యుటేషన్ ఆఫ్ హైదరాబాద్. ఇన్వెస్టర్స్ ఆర్ వెరీ హైపర్ సెన్సిటివ్. సో కొద్దిగా ఇది హీ హ్యాస్ టు అండర్స్టాండ్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ. పగల్ ప్రతీకారాలు అయిపోయినాయి. ఇంకోటి, పీపుల్ విల్ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ సే ఐ లెట్ యూ గో, ఐ లెట్ గో యూ డిడ్ సో మచ్ టు మీ బట్ స్టిల్ ఐ లెట్ యూ గో. ఇప్పుడు మీరు మాటల్లో కంచగచ్చిబౌలి అనే ఇష్యూ చెప్పారు కదా, అసలు కంచగచ్చిబౌలి ఎవర్ రేవంత్ రెడ్డి ప్లాన్డ్ అంటే వాజ్ రియల్లీ గుడ్, అబ్సల్యూట్లీ. కానీ అసలు దాని ఇష్యూ ఏంటి, అది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిర్రా?
ఏంటి అసలు అసలు హోల్ హెచ్సియు ఇష్యూ ఒక నెల రోజులు 2 నెలలు దాని గురించి డిస్కషన్స్ అయినాయి, నేషనల్ లెవెల్ మీడియా అంతా కవర్ చేసింది. వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారా? అపోజిషన్ వాళ్ళు దాన్ని పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ చేశారు. అది వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఐ టెల్ యూ, సీ, ఒక చిన్న విషయం. కంచబచ్చి బౌలి అనేది ఐఎంజీ భారత్ అనే కంపెనీతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాజ్ ఫైటింగ్ ఏ కేస్ ఓకే టు వెకేట్ దెమ్. The parties which were fighting in the court were Government of Telangana, I repeat, Government of Telangana and IMG Bharat. If HCU is the owner of that land, why they are not party when they have to vacate? They are not even a party. ఓకే Okay. If you go back to 1990s, then the government HCU land unde adi, that's a different topic. అంతకుముందు హెచ్సియు ల్యాండే కదా. So but when they have given it to IMG, nobody objected. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఐఎంజీకి ల్యాండ్ ఇచ్చారు. ఒక రూపాయికి ఎకరం ఇచ్చేసిరు కదా. ఆఫ్రో ఏషియన్ గేమ్స్లో ఇచ్చేసిరు కదా. సో నౌ ద సెటిల్డ్, ఇట్స్ ఎ మ్యాటర్ సెటిల్డ్ బిట్వీన్ హెచ్సియు అండ్ గవర్నమెంట్. క్లియర్లీ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ల్యాండ్. ఇట్స్ క్లియర్. ఓకే, బికాస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ ఫాట్ ద కేస్ దేర్. They are the party in the court. Okay. Entire government machinery, entire political system of Congress failed. I'm using this word, but failed to tell to the people that it is a private land. It is not HCU land. It is a government land which is allocated to. Are private. It is no way. And because opposition also waits for opportunities. True. దే థాట్ అమ్మ వీళ్ళు అమ్మేసి ఇది పెద్ద కాంప్లెక్స్లు కట్టేసిర్రు అనుకో, ఇక్కడ మళ్ళీ రియల్ ఎస్టేట్ విల్ టేక్ ఆఫ్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫంటాస్టిక్ థాట్. ఈజ్ డెఫినెట్లీ బికాస్ హీ అండర్స్టాండ్స్ రియల్ ఎస్టేట్. హీ థాట్ బై దిస్ ఐ చేంజ్ ద హోల్ పర్సెప్షన్. ఇట్స్ ఓన్లీ పర్సెప్షన్. సో హీ థాట్ రియల్ ఎస్టేట్ పర్సెప్షన్ మార్చేస్తాను నేను దీంతో అని. హీ వాజ్ వెరీ క్లియర్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బ్యాక్ ఎండ్ హోంవర్క్ సరిగ్గా చేసుకోలేదు వాళ్ళు. ఇట్ గాట్ ఇన్ టు సమ్ ట్రబుల్. అండ్ to the surprise, Supreme Court has taken it as a sumo case. Nobody put a case there. And there were no efficient people to convince them that it is no way connected to HCU. One video, whoever that boy who has taken, AI uses చేశారో ఏదో అది ఇప్పటికీ తెలియదు. One video has spoiled the entire thing and there was no effective machinery to counter. True. Whether from the Congress or from the government. Yeah, true. Government was more, talking more of something else. Because obviously government will talk something very legal and straight, and Congress would have picked up. So Congress also lagged that time. They never anticipated that this will go this bad. So definitely it's a setback. But I think they will come back. Because Revanth Reddy is somebody who will not leave it easily. True. He's somebody, we have seen him. So he will come back with a better project or a better thing. But that is what, you have to come back quickly. You have to come back. There is no, definitely you will bounce back. You have all those knowledge, skill and ability, but your machinery has to support you. True. You can't be one man army. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మీరు అంటే చూస్తే పర్టికులర్గా హైదరాబాద్ సిటీ గురించి మెట్రో ఫేజ్ 2 రెగ్యులర్గా పిఎం గారిని కలుస్తున్నారు. అట్లాగే హెచ్ఎండిఏ ఎవరు చేయలేదంటే లాస్ట్ 10 ఏళ్లలో హెచ్ఎండిఏ పరిధి పెంచుతామని పెంచలేదు. ఈయన వచ్చాక తొందరగా పెంచారు. తర్వాత ఏఏ సిటీ 4th సిటీ కూడా ప్లానింగ్లో ఉంది. హీ ఈజ్ కమింగ్ అప్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అంటే లాంగ్ టర్మ్ విజన్. అబ్సల్యూట్లీ. అయితే చాలామంది ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలవకపోతే ఈ ప్రాజెక్టులన్నీ వెనక్కిపోతాయి అని అంటున్నారు. సో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇవి కంటిన్యూ చేస్తుందా చేయదా? ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ప్లాన్స్ ఈయన మార్చేసి ఈ కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు కదా. అందుకే అంటున్నా, ఈ పగలు ప్రతీకారం వదిలేయాలి. పొలిటీషియన్, ఐ రిక్వెస్ట్ బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, యాజ్ ఏ పక్కా హైదరాబాదీ, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డోంట్ పొలిటిసైజ్ ప్రాజెక్ట్స్. డోంట్ పొలిటిసైజ్ సిటీ. బ్యాండ్ హైదరాబాద్, లెట్ ఇట్ రన్. సపోజ్ ఇప్పుడు అయిపోయినాయి పగలు ప్రతీకారాలు అయిపోయినాయి, వదిలేయండి, వేరే చూసుకోండి. హైదరాబాద్ బ్రాండ్ని కాపాడండి. కొద్దిగా టైం పడుతుంది, ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్, కానీ ఇట్ విల్ టేక్ ఆఫ్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి, ఫండ్స్ ఇక్కడ నుంచి రావాలి. సో ఎక్కడైతే మెగ్నానిమిటీ ఉందో, అంటే డెఫినెట్లీ ఫోర్త్ సిటీ ఈజ్ ఫ్యూచరిస్టిక్ ఐడియా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్, అంటే టువర్డ్స్ ద నార్త్ అండ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డెవలపింగ్.
ఎయిర్పోర్ట్ వెనక దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. వాస్ట్ ల్యాండ్ అవైలబిలిటీ, వాస్ట్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఇది ఏదో చిన్న చిన్న కన్జర్వేషన్ జోన్, ఆ జోన్ ఏవో ఇష్యూస్ ఉన్నాయి, అవి గవర్నమెంట్ కూర్చొని ఒకటి సార్ట్ అవుట్ చేసుకొని ఇఫ్ యూ క్యాన్ కమ్ టు వన్ కన్క్లూజన్, దట్ ఈస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్, దట్స్ ఎ గ్రేట్ ఐడియా. బట్ వెదర్ దిస్ విల్ కంటిన్యూ, ఐ వాంట్ దిస్ టు కంటిన్యూ. అండ్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు బీ, అంటే పొలిటీషియన్స్ని ఐ కెన్ రిక్వెస్ట్ ఓన్లీ, బాస్ వదిలేయండి హైదరాబాద్ని, మీరు వేరే చూసుకోండి, ఎన్నో ఉంటాయి మీకు పొలిటికల్గా, మీరు తన్నుకోండి గుద్దుకోండి, కానీ వేరే విషయాలలో ఇది వదిలేయండి. హైదరాబాద్ని లెట్ ఇట్ గ్రో. హైదరాబాద్ని ప్రశాంతంగా ఉండాలి. హైదరాబాద్ని పాలిటిక్స్లో పార్ట్ చేయొద్దు. ఇప్పుడు బెంగళూరు చూడండి, ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా బెంగళూరు మీద మీకు ఏ ఇష్యూస్ ఉండవు. విచ్ ఎవర్ ద అర్లియర్ పార్టీ కంటిన్యూస్, దే కంటిన్యూ. లుక్ అట్ మహారాష్ట్ర, క్లాసిక్ ఎగ్జాంపుల్. Congress ruled, NCP ruled, Shiv Sena ruled, BJP ruled, so many parties, but they all are consistent about the projects. Whether it is bullet train project or bullet train aapele. Generally అది శివసేన, పాత శివసేన కాంగ్రెస్ అండ్ ఎన్సీపీ గవర్నమెంట్లో బుల్లెట్ ట్రైన్ వచ్చి, దే డింట్ స్టాప్ ఇట్. ద కరెంట్ గవర్నమెంట్ ఇస్ కంటిన్యూ. సో దే నో హౌ టు డూ ఇట్. హైదరాబాద్ కూడా ఐ వాంట్ పొలిటీషియన్స్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ. బస్ సిటీ అప్నా హై, కొద్దిగా డెవలప్ చేసుకుందాం. డెవలప్ అయితే అందరికి బెనిఫిటే కదా. సి ఇట్స్ ఎ విండ్ ఫాల్ బెనిఫిట్ ఫర్ ఆల్. అవును, అది. దట్ ఆల్సో బ్రింగ్స్ ద న్యూ టాపిక్, మిస్ వరల్డ్. అప్పుడెప్పుడో బెంగళూరులో, నాకు తెలిసి చిన్నప్పుడు నేను అప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఎప్పుడో ఉన్నా, బెంగళూరులో మిస్ వరల్డ్ చేస్తాను అమితాబ్ బచ్చన్ స్టార్ట్ చేసినప్పుడు గొడవలు అయినాయి. అప్పుడు KFC వస్తా అంటే గొడవ అయింది, చాలా ఇష్యూస్ అయినాయి, ప్రొటెస్ట్లు అయినాయి. ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. 25 years తర్వాత కంపెనీ వాజ్ ABCL లిమిటెడ్, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇక్కడ ఈవెంట్ చేస్తున్నారు. గత నెల రోజులుగా యు ఆర్ సీయింగ్ వేరియస్ ఈవెంట్స్. డస్ రియల్లీ హెల్ప్ హైదరాబాద్, అంటే బ్రాండ్కి కానీ హైదరాబాద్ అంటే దిస్ ఇస్ మోర్ ఎ సింబాలిక్ మార్కెట్కి, డస్ ఇట్ రియల్లీ వర్త్ స్పెండింగ్ such amount on Miss World Hyderabad? Does it really help Hyderabad to get into international maps? అంటే స్పెండింగ్ అనేది we really don't know how much they spend, because True. most of them are government, Chowmala Palace, Gachibowli Stadium or HICC, most of them are government, so free venues. And I think Trident Hotel where they are staying, that I think they got it for a barter or something like that, or they might have given it. So I don't think amount is not an issue, and I think there are enough sponsors, what I came to. These kind of things definitely help the brand, because 100+ countries, 120, 130 countries, people will come. Their press will come, their reporters will come, their YouTubers will come, their Instagrammers will come. So it's an occasion where you showcase your city. True. And one thing appreciable with the government is, they made a very good curated kind of shows. అంటే ముచ్చటేసింది వాళ్ళని చూస్తే, చీరలు కట్టుకొని వాళ్ళు పసుపు పెట్టుకొని, దీస్ 120-130 గర్ల్స్ గోయింగ్ అరౌండ్ అండ్ రామప్ప టెంపుల్కి అండ్ చీరలు కట్టుకొని, దే వర్ ఆల్ ప్రెటీ, అంటే మన ఇండియన్ లుక్లో వాళ్ళని చూడడం అనేది. అండ్ they were very beautiful curated, like when they went to Chowmala, or when they went to Ramappa, when they went to Ramoji, and then they went to this place called Experium. So there is a beautiful curation done. True. And it definitely improves the brand. I'll tell you, for example, there is Miss Germany. That lady has recently spoken very well about Hyderabad. True. She has been told, a perception is given that Hyderabad or India is a poor country. And when she went to the police commissionerate, the office, the way she has seen the technology, the surveillance, how they do, she was shocked. She thought we are living in 2010, and she has been shown that we are living in 2040. True. So these kind of things definitely leave an impact. These people will become the ambassadors. See, these people will have careers. They are all in early 20s. For next 10-15 years, they will be active. And definitely there will be some kind of deep impact it will leave on them about Hyderabad and about our culture, glory, technology. These will definitely be part of their, culture when they speak to people. And one of them will win, one of them will be runner-up. So they go back to the country and they definitely speak about it. Whether this really helps, in terms of numbers, analytics, I don't know, but for perception, yes, this has definitely done a great favor to Hyderabad. These people will definitely carry a good message
back to there. And already there is proof, the Miss German. మళ్ళీ ఇప్పుడు చెప్పారు కదా పోలీస్ కంట్రోల్ లాండ్ ఆర్డర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ సిటీ టు గ్రో. సో వాట్ డూ యూ సీ అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ హైదరాబాద్లో లాండ్ ఆర్డర్ సైడ్ వాట్ డూ యూ హ్యావ్? ఈజ్ ఇట్ అ సేఫ్ సిటీ as such where people can come and stay here? Hyderabad is the safest city ever. You can see night 2 o'clock, 1 o'clock. మీరు రాత్రి ఏఎంబి మాల్లో 2:30 వరకు సినిమా చూసి బయటికి రండి. యూ సీ ఆల్ దోస్ సింగిల్ ఉమెన్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ హ్యాపీలీ డ్రైవింగ్ దేర్ కార్స్ ఆర్ స్కూటర్స్ గోయింగ్ బ్యాక్ హోమ్. It is the safest city. Government has done great job. Hyderabad or Cyberabad or all those people involved have done a great job. People are feeling very safe. True. And here and there small incidents, any city, even in New York it will happen, even in Tokyo it will happen. So small, one or two incidents will not define the overall safety. Overall safety of Hyderabad, 100 out of 100. Superb, fantastic, great job. And you have those night living culture. Basically Hyderabad is a night culture. Night so you have people going out at night and partying in late night. మనం పొద్దున్న లేవమంటే లేవరు కానీ రాత్రి అంతా పార్టీ చేసుకోమంటే చేసుకో. సో జనాలకు అది ఆ రాత్రి పైన దే ఫీల్ సేఫ్. సో దట్ వే హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్. యా నెక్స్ట్ బిగ్ థింగ్ పాలిటిక్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ రియల్ ఎస్టేట్. సో మీరు ఆల్మోస్ట్ 2000 నుంచి 2025 దాకా మీరు రియల్ ఎస్టేట్ సినారియో ఆల్మోస్ట్ ఆల్సో గుడ్ ఇన్వెస్టర్ ఇన్ రియల్ ఎస్టేట్. యూ ఆల్సో అసెట్ మల్టిపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. సో వాట్ డూ యూ సీ అంటే ఎలా ఇవాల్వ్ అయింది లాస్ట్ 20 yearsలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్? ప్రొఫెషనలిజం వచ్చింది ఫస్ట్. ఓకే, యూ గాట్ ఆల్ దోస్ గుడ్ కంపెనీస్. లోకల్ బ్రాండ్స్ హ్యావ్ become very good, very big, whether it is Aparna or My Home or Vasif or Rajapushpa and Vamsiram. These are become fantastic household brands. Great credibility. అంటే 20 years బ్యాక్ ఒక్క బ్రాండ్ కూడా లేదు, చిన్నగా ఉంటుండే బట్ అన్నోన్గా ఉంటుండే. There was no professionally organized companies. Now in fact ASBL, I appreciate those guys. They are also doing very well. Young company, ASBL Ajitesh, I think. These people are doing very well. Local brands, ante one predominantly important aspect. What this 20 years of real estate has done is local brands have become multi-facade and magnanimous ga perigini. True. And they have done professionally very well. True. And they sustained. And a model has sustained. They have cracked how to sustain. And unlike 20 years బ్యాక్ ఒక్క 2 కాంప్లెక్స్ కట్టగానే డీల్ అయిపోయి పడిపోతుండే బికాస్ ఆఫ్ నాన్ సేల్ ఆర్ లాస్ ఆర్ నౌ ప్రొఫెషనలిజం వచ్చేసి పీపుల్ హ్యావ్ డన్ ఇట్ వెరీ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి నియోపోలిస్, ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ బ్రిగేడ్ ఆర్ వన్ మోర్, ఆల్ ఆర్ లోకల్. ట్రూ, ఎక్సెప్ట్ బ్రిగేడ్ అండ్ వన్ మోర్ ఐ థింక్. ఎవ్రీబడి ఈజ్ లోకల్. So that's a great indication that real estate is in the good hands. Real estate అనేది హైదరాబాద్లో మన వాళ్ళు అంటే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్, రైట్ పీపుల్, వెదర్ ఇట్ ఈస్ GHR, వెదర్ ఇట్ ఈస్ రాజపుష్ప, వెదర్ ఇట్ ఈస్ అపర్ణ, వెదర్ ఇట్ ఈస్ name anybody. Any top builders in it. All are doing well. All are exceptionally well. True. And they cracked the business. So we don't have to depend upon a Prestige or a Godrej, or that is why also every city has something called trick of the trade. ఒక సిటీలో ఒక వ్యాపారం చేయాలి రియల్ ఎస్టేట్ అంటే there is some logic, so some science which may be irrational also for people, but they know how to crack it. These outside companies like Lodha or who came and built 1 or 2 and left, or maybe DLF who came and built 1 and left. So they could not crack it, but these people, locals, have cracked it well. And added to that, Arabindo and MSM, these people also with lot of good cashbacks, these people also entered. I think real estate in Hyderabad is in good hands, and I see a great future for it. Sure. And these people have, I don't know why they are not going into other cities, but these people can be successful anywhere also. I love Hyderabad builders, and in fact 2 or 3 builders who are very close to me, there also I bought some properties. They, it's nice, good.
And I love these EULA guys who are new young team who are doing great job. Neopolis lo. Yeah, again Neopolis. Neopolis is a beautiful place and everybody agrees. Ante Neopolis is a game changer for Hyderabad state. How do you see it further? And why can't we come up with few more projects similar to Neopolis moving forward? అలాంటిదే ఏం జరగట్లేదు కదా లాస్ట్ 1-2 years. No, అంటే tried, tested, proved అంటారు. Neopolis is in the testing stage now. Okay. So another 3 years it will be proved. Okay. ఒకసారి రెడీ అయ్యాక రెడీ అయ్యి ఇప్పుడు నియోపోలిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. దిస్ ఇస్ అంటే యూ కెన్ నోట్ డౌన్, నాది వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. 2030, ఓకే, వెన్ యూ గో టు నియోపోలిస్, ఓకే, టేక్ ఎ పిక్చర్ ఆర్ ఎ వీడియో అండ్ సెండ్ టు ఎనీబడి, ఓకే, పీపుల్ విల్ థింక్ దట్ యు ఆర్ ఇన్ మన్హాటన్, న్యూయార్క్. That is going to be a replica or a better replica of any of the downtowns of Manhattan or New York, New Jersey, or any of those big cities where you have this high-rise buildings. That is going to be a fantastic place. People will aspire. Ante 2030 lo topic vaste you will be considered poor. Okay. You will be considered ignored. మీరు హైదరాబాద్లో ఉండి నియోపోలిస్లో ఫ్లాట్ లేదా సార్ మీకు అని అడుగుతారు. ఇంతకుముందు జూబ్లీ హిల్స్ ఉంటుండే, దాని ముందు బంజారా హిల్స్ ఉంటుండే, దాని ముందు బేగంపేట ఉంటుండే, దాని ముందు హిమాయత్ నగర్ ఉంటుండే, దాని ముందు సికింద్రాబాద్ ఉంటుండే, పద్మారావు నగర్. సో అట్లా సిటీ డెవలప్ అయ్యి ఇప్పుడు నియోపోలిస్లో మీకు ఫ్లాట్ లేదు అంటే దే కన్సిడర్ యూ టు బి పవర్. ఓకే, అరే మీరు హ్యాపెనింగ్లో లేరు, ఎట్లెట్లా లేరు, మీరు ఉండాలి కదా ఇంట్లో అంటారు. అర్థమైంది మీకు? సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హూ ఎవర్ ఈజ్ హైదరాబాదీ ఆర్ వాంట్ టు కమ్ టు హైదరాబాద్, invest in Neopolis. Neopolis is a place to be. Neopolis is where every action happens. True. Neopolis is like, it is on the highest point of Hyderabad. It has all those vantage points. It has a beautiful lake view. True. Behind it, and it is going to stay there forever. And also ring road ki pakkane accessible. Absolutely. Yeah, true. Okay, real estate కొద్దిగా పక్కన పెడితే హైదరాబాద్లో మేజర్ ఇష్యూస్ ఇప్పుడు అంటే ఏ ఉన్నాయి అంటే నాకు తెలిసి అయితే ఒక పొల్యూషన్ లెవెల్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ట్రాఫిక్ ఇష్యూస్. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత బ్యూరోక్రసీ ఉన్న తర్వాత, ఇంత ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్న తర్వాత మనము ఈ 2 బేసిక్ ఇష్యూస్ని ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నాం హైదరాబాద్లో? వాట్ ఈస్ ద ఇష్యూ? ఎట్లా ప్లాన్ చేయాలి హైదరాబాద్లో ఈ 2 ఇష్యూస్ని? ఇవి 2 లేకపోతే హైదరాబాద్ విల్ బికమ్ ఏ గ్లోబల్ సిటీ. ఓకే, ఐ విల్ టెల్ యూ ద అదర్ వే. బ్రెజిల్లో ఒక సిటీ ఉంటుంది కాల్డ్ సపాలో. ఓకే, it has more world records than anybody on earth. Okay. For longest time traffic jam. Okay. 9 hours, 10 hours. Okosar 12 hours good jam untadi. You can Google 12 hours jam. Okay. Okay. Sir, any city which is in the transformation, city is under construction. Please understand, Hyderabad is under construction. And it is under construction for last 10 years. It will continue to be under construction for next 10 years. True. Okay. It will become a good city, a global city by 2035. By then, see, people, ippudunna 18, 16, 15 unna pillalu, they all grow up and become 20s, 25s. Civic sense antaru. ఇది కొద్దిగా ల్యాకింగ్ ఉంది. దట్స్ ఓకే, ఒక జనరేషన్లో అట్లా ఉంటుంది. ఇప్పుడు బెటర్ జనరేషన్ వచ్చింది అనుకోండి, దే అండర్స్టాండ్. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అరే అప్నే హైదరాబాద్ అయిపోయి ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళే అప్నే అప్నా మర్జీ, ఒక సెన్స్ ఉండదు. ఒక సెన్స్ అనేది, సివిక్ సెన్స్ అనేది రాదు. ట్రాఫిక్ ఇబ్బంది అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ ఈస్ ఆల్సో ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్. 2 రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ గవర్నమెంట్ ఈజ్ ఇప్పుడు ఎక్కడన్నా ఒకడు కంఫర్ట్ చూస్తాడు, కన్వీనియన్స్ చూస్తాడు, సట్మన్ లెఫ్ట్ టర్న్ కొట్టేసి ఆడ 1 వే ఉన్నా వెళ్ళిపోతాడు వాడు. ఆ కార్ ఉండొచ్చు, లారీ ఉండొచ్చు, 2 వీలర్ ఉండొచ్చు, ఆడ కన్వీనియన్స్, వాడు 1 మినిట్లో నేను చేరిపోతాను. ఇప్పుడు మీరు రాంగ్ రోడ్ పోకరాయ్యా అని పోలీసు వాడు బతిలాడి విన్నాడు వాడు. వాడేంటంటే ఒక సెకండ్లో వెళ్ళిపోతాం కదా, అయిపోతుంది కదా, ఇది చుట్టంతా ఎందుకు తిరగాలి? సి, దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. అండ్ ఎడ్యుకేషన్ కావాలి, అవేర్నెస్ కావాలి. సో సిటీలో ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఎనీ సిటీ. అదే చెప్తున్నా కదా, మీరు వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీస్ తీసుకోండి, అన్నిట్లో ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. బెంగళూరు మినిమం ట్రాఫిక్ జామ్ అవర్స్ ఇస్ 2.5 hours. బాంబే 2 hours. ఢిల్లీ 1.5 hour. హైదరాబాద్ 40 minutes.
అదే అంటున్నా సార్, మనకు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఇప్పుడు ఇన్ని హై రైజెస్ వస్తున్నాయి, రోడ్స్ మాత్రం అవే 100 feet రోడ్లు ఉంటున్నాయి, కార్లు పెరుగుతున్నాయి, ఈవీ కార్లు పెరుగుతున్నాయి, అఫోర్డబిలిటీ పెరిగి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కూడా వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి డెవలప్ అవ్వట్లేదు, పొల్యూషన్ పెరుగుతుంది. అంటే మనం ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నాం యాజ్ ఏ కలెక్టివ్లీ, పొలిటికల్గా కానీ బ్యూరోక్రటికల్గా కానీ ఆర్ సిటిజన్ ఎందుకు చేయలేకపోతున్నాం? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అంటే ఐల్ టెల్ యూ, 2009లో గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ వేశారు. ఓకే, బాంబే హైవేకి అడ్డం లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి, ఓల్డ్ బాంబే హైవే. ఆ రోజు దే థాట్ దిస్ విల్ బి ఎనఫ్ టిల్ 2025. ఓకే, వితిన్ 5 years అక్కడ అయ్యే ట్రాఫిక్ జామ్ ఆర్ ట్రాఫిక్ ఆ సర్కిల్లో గెస్ట్ చేయలేకపోయారు. బికాజ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లక్స్ అయిపోయింది. టోటల్ ఐటీ ఇప్పుడు ఎక్కడో కోటిలో ఉన్నాడు కూడా ఇప్పుడు అక్కడ ఉండట్లేదు, వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. సో సి, ప్లీజ్ అండర్స్టాండ్, పీపుల్ ఆర్ బేసికలీ మూవింగ్ టువర్డ్స్ దిస్ సైడ్. ఎవ్రీబడి వాంట్స్ టు స్టే ఎట్ వన్ ప్లేస్. మోస్ట్ హ్యాపెనింగ్ ఇక్కడే ఉంది. అంటే జనరలీ ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు బాంబే ఉంది, దే కాల్ ఇట్ సౌత్ బాంబే, షోబో అంటారు, సౌత్ బాంబే. ఎవ్రీబడి వాంట్స్ టు బి దేర్. ఓకే, ఇన్ హైదరాబాద్ ఎవ్రీబడి వాంట్స్ టు బి ఇన్ గచ్చిబౌలి. ఇదే ఇక్కడే ఎందుకు ఉంటున్నావు అది సంబంధం ఏది అంతే. అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బేగంపేటలో ఒక ఐటీ కంపెనీ ఉందనుకోండి, మీకు ఆ కంపెనీ 200 కోట్ల టర్న్ ఓవర్ చేసిన, అందులో మీకు జాబ్ ఒక 50 లక్షల జాబ్ ఉన్న ఇయర్కి మీకు పిల్లని ఇయ్యరు. బేగంపేటలో పనిచేస్తుంటే వాళ్ళు అనుకుంటారు ఇది ఫ్రాడ్ కంపెనీ అనుకుంటారు. ఇక్కడే ఒక చిన్న బిల్డింగ్ ఉన్నా సరే వాడు గచ్చిబౌలిలోనే ఆఫీస్ ఉండాలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉండాలి, లేకపోతే ఆ ఏరియా చుట్టుపక్కలనే ఏదో ఒక పెద్ద బిల్డింగ్లో, ఆ పెద్ద పెద్ద 30 floor 20 floor ఉన్న బిల్డింగ్లోనే వాళ్ళ ఆఫీస్ ఉండాలి, ఉంటేనే పిల్లనిస్తారు. ఇప్పుడు ఈవెన్ జాబ్ ఆపర్చునిటీస్లో కూడా ఇంటర్వ్యూస్ చేస్తే మా ఆఫీస్ కూకట్పల్లిలో ఉంది, లేదా బేగంపేటలో ఉంది, సికింద్రాబాద్ అల్వాల్లో ఉంది, జాయిన్ కూడా అవ్వట్లేదు. ఎందుకు అంటే సింపుల్, ఆ ఏరియాకి ఛామ్ లేదు. అంటే ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ఏరియాకి ఎనర్జీ ఉంటుంది. అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ దిస్ ఏరియా ఓన్లీ. అంటే ఈ గచ్చిబౌలి ఏరియానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అంటారు. అదే అంటున్నా, ఒకవేళ అదే మీకు బెంగళూరు హైవే, నాగ్పూర్ హైవే, అన్ని హైవేలల్లో ఎక్కడ కనబడితే అక్కడ పెట్టేసి ఉంటే, అంటే ఇప్పుడు బెంగళూరులో అంతే కదా సార్, 360 degrees కంపెనీస్ అయినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఎందుకంటే 2.8 crores ఉన్నారు అక్కడ పాపులేషన్. అఫీషియలీ 1.8 1.9 అంటారు, కానీ ఎంతమంది ఉన్నారు, దూరుతూనే ఉంటారు. ఎవ్రీడే 50,000 మంది జాయిన్ అవుతారు సిటీకి. ఇక్కడ కూడా రైలీ 10,000 మంది వస్తారు. వీ డోంట్ కౌంట్, రైట్, హూ ఎవర్ ఈస్ కమింగ్ ఫర్ వాట్ పర్పస్. పీపుల్ విల్ మైగ్రేట్. ఏదైనా హ్యాపెనింగ్ సిటీ ఉంది, పీపుల్ విల్ మైగ్రేట్. ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ అడ్వాంటేజెస్ పొజిషన్లో ఈరోజు హైదరాబాద్ ఉంది. కర్ణాటకలో ఎప్పుడు లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది, కన్నడ మాట్లాడాలి, నువ్వు కన్నడ మాట్లాడకపోతే వీ డోంట్ కన్సిడర్. మనకు అది కూడా లేదు. నువ్వు హిందీ మాట్లాడు, తమిళ్ మాట్లాడు, గుజరాతీ డోంట్ కేర్. అంటే వీఆర్ నాట్ ఇన్సెక్యూర్డ్ అబౌట్ అవర్ లాంగ్వేజ్. అవర్ తెలుగు వీఆర్ పర్ఫెక్ట్. తెలంగాణ భాష మాది, అసలైన భాష మాది. మేము వీఆర్ హ్యాపీ విత్ ఇట్. ఎవరు వచ్చినా మోస్ట్ వెల్కమ్. వీ డోంట్ హ్యావ్ లాంగ్వేజ్ వార్స్. ఇన్ఫ్యాక్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ బెంగళూరియన్స్ హూ ఎవర్ ఇస్ నాన్ కన్నడిగా కమ్ టు హైదరాబాద్. వచ్చేసేరు ఇడికి, ఆజా ఇధర్, కోई भी भाषा बोलो, यहाँ पे you can survive, sustain, you can build your own enterprise. Nobody will know. Your home, you can live here. You can live, marry locally also. Sir, ఇప్పుడు దట్ ఆల్సో అగైన్ మళ్ళీ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు టాపిక్ వచ్చేసింది మనకి. సపోజ్ మీరు యు ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ కర్ణాటక, ఫ్రమ్ సమ్ అదర్ స్టేట్. If you have to choose between Hyderabad versus Bangalore, think that you are an IT employee, which one do you choose? See, I'll tell you. And why? I'll tell you. See, it's a fact, hard fact. True. If you can digest, I'll tell you. Yeah. Okay? కొద్ది కష్టం అవుతుంది, నొప్పి అవుతుంది. ఇప్పుడు ఒక టేక్ ఐఐటీస్. ఓకే, ఇండియాలో ఒక 10 ఐఐటీస్ ఉన్నాయి. ఆన్ ద డే ఆఫ్ కాన్వకేషన్, ఫైనల్ అయిపోయినాక ఒక 6 ఫ్రెండ్స్ కూర్చుంటారు. కూర్చున్నాక ఒకడు అడుగుతూ ఎక్కడ పోతున్నారు, కిదర్ జారాతు అంటే ఒకడు యూఎస్ అంటాడు, ఒకడు అంటాడు అరే मेरे 2 दोस्त ना बेंगलुरु में है, सो उसको एक HSR लेआउट में घर है, उसमें जा रहा हूँ मैं, आई वांट टू स्टार्ट. ఇంకో నడితే ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు బెంగళూరు అంటాడు. అవుట్ ఆఫ్ 6, 4 విల్ ఎండ్ అప్ ఇన్ బెంగళూరు. ఓకే, ఒక్కడు కూడా హైదరాబాద్ రాడు. నెంబర్ 2, IIMs, సేమ్. People do IIMs, either go to US or go to Bangalore. Okay. Number 3, BITS Pilani or whatever these premium institutes, oka 4-5 unnai. All of them finish their exams, take the certificate
end up in Bangalore. Why? Because their seniors, their peer group, everybody is in Bangalore. Hyderabad do not have that culture. మన దగ్గర ఏం చేసినామంటే ఒక టీ హబ్ అనేది ఒకటి పెట్టినాం. కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, అంటే ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు నేను ఒక స్టార్టప్ పెట్టాలి. ఇప్పుడు స్నాప్డీల్ అనే స్టార్టప్ పెట్టినా, ఎగ్జాంపుల్ జెప్టో అనే స్టార్టప్ పెట్టినా, ఆర్ జెరోదా అనే ఒక స్టార్టప్ పెట్టినా. ఆల్ దీస్ ఆర్ $1 billion కంపెనీస్, యూనికార్న్స్. సో నేను పెట్టినప్పుడు నేను ఒక టీ హబ్లో పెట్టినా అనుకోండి, గవర్నమెంట్ విల్ టేక్ ఆల్ ద క్రెడిట్. గవర్నమెంట్ విల్ సే తెలంగాణ గవర్నమెంట్ కియా హే, గవర్నమెంటే చేసింది, గవర్నమెంట్ వల్లనే వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ ఎంటర్ప్రెనర్కి అది సఫకేటింగ్ ఉంటుంది. ఓకే, ఎంటర్ప్రెనర్ ఎట్లుంటాడంటే, నేను కష్టపడి నా స్టోరీ ఉండాలి. హౌ గూగుల్ హ్యాస్ ఎ స్టోరీ దట్ నేను గ్యారేజ్లో స్టార్ట్ చేసిన, హౌ యాపిల్ హ్యాస్ ఎ స్టోరీ, హౌ మెటా హ్యాస్ ఎ స్టోరీ, ఇట్లాంటి స్టోరీ కావాలనుకుంటారు. వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి గవర్నమెంటే అన్ని ఇచ్చిందంటే వాళ్ళు దే డోంట్ కన్సిడర్. ఓకే, అక్కడ కర్ణాటక గవర్నమెంట్లో అసలు వాళ్ళు వాళ్ళకి ఏ సంబంధం పట్టించుకోరు. అసలు వస్తారు లేఅవుట్లో అక్కడిక్కడ ఉంటారు, దనదన ఏదో రెంట్కి తీసుకుంటారు. అందులోనే కింద ఆఫీస్ ఉంటుంది, పైన బెడ్రూమ్స్ ఉంటాయి, అక్కడనే ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటారు. ఓకే, కింద పైన ఉన్నది అక్కడే, కింద మీద వాళ్ళు అక్కడే ఉండి వాడు పొద్దున్నే లేచి షార్ట్లు వేసుకొని బియర్ తాకుండా పని చేసుకుంటాడు వాడు. ఇక్కడ టీ హబ్లో ఇట్ ఈస్ జస్ట్ ఒక ఆఫీస్ స్పేస్ అది. Though they are giving lot of support, but there is a suffocation for an entrepreneur, for a startup guy to take those services. In return, the government will only tell we did it. అది ఒక్క అంబిగ్విటీ ఉంది. అదే యూ క్రియేట్ అన్ ఈకో సిస్టమ్. ఓకే, బెంగళూరులో ఆ న్యాచురల్గా క్రియేట్ అయిపోయింది, ఈకో సిస్టమ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఒక యూ క్రియేట్ అన్ ఈకో సిస్టమ్ సేయింగ్ దట్ ఈ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ ఆర్ మణికొండ ఆర్ సమ్ ఏరియాలో ఐటీ కంపెనీస్కి వచ్చే వాళ్ళు, వాళ్ళకి రెంట్స్ ఇవ్వడం బ్యాచులర్స్కి స్టార్ట్ చేయాలి. ఎక్కడో వాళ్ళు వచ్చి ఉండడం, అరే ఇక్కడ బాగా ఏరియాను ఒక స్టార్ట్అప్ లొకేషన్ లాగా యూ షుడ్ బ్రాండ్ అంతే వచ్చేస్తే దెన్ పీపుల్ విల్ దే ఓన్లీ స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అండ్ ఇప్పుడున్న జనరేషన్ కి యాక్చువల్గా హై-ఫై ఆఫీసులు హై-ఫై అవసరం లేదు. ఆల్వేస్ దే సెట్ ఇన్ కాఫీ షాప్స్ అండ్ బిల్డ్ కాఫీ షాప్ లో పని చేసుకుంటే వాడు అక్కడే ఉంటాడు. సాయంత్రం అయితే వాడికి ఏదో ఇంత దావుతాడు, పండుకుంటే సింపుల్ పెట్టుకుంటారు వాళ్ళ లైఫ్. ఇక్కడ ఏంది, టీ హబ్ లో యూ కాంట్ ఎంటర్ లైక్ దాట్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అండ్ దేర్ ఇస్ అ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సఫకేటెడ్ కన్నా ఇట్స్ లైక్ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. వాడేంది చిల్డ్ అవుట్ ఉంటారు. ఐఐటిఎన్స్, ఐఐఎమ్స్ అండ్ బిట్స్ పిలాని గైస్, దే ఆర్ జీనియస్ పీపుల్. అండ్ అలా ఇంకోటి చెప్పన్నా మీకు, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్, దేర్ వర్ అట్లీస్ట్ 20 తెలుగు బాయ్స్ హైదరాబాద్ వాళ్ళు. దే డిడ్ంట్ కమ్ టు హైదరాబాద్ ఆఫ్టర్ దే వెంట్ దేర్. రెడ్ బస్ అవ్వచ్చు, అన్ని కొత్త స్టార్టప్స్ అన్ని తెలుగు వాళ్ళు చేసిన వాళ్ళంతా బెంగళూరు నుంచే ఎక్కువ సక్సెస్ఫుల్ అనేసి. స్విగ్గీ గై ఇస్ అ తెలుగు గై, బట్ హీ నెవర్ కేమ్ టు హైదరాబాద్. సో ఎందుకు అంటే ఇక్కడ ఈకో సిస్టమ్ లేదు, ఇక్కడ దేర్ ఇస్ నో ఫండర్. సో అంటే ఇప్పుడు మీరు యూనికార్న్స్ కూడా బెంగళూరులో హైయెస్ట్ ఉన్నాయి, స్టార్టప్స్ కూడా చూస్తే బెంగళూరునే హైయెస్ట్ ఉన్నాయి. బట్ వెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పోర్ట్స్లో చూస్తే బెంగళూరు నెంబర్ 1, హైదరాబాద్ నెంబర్ 2 ఉంది, మిగతా సిటీలు 3rd, 4th, 5thలో ఉన్నాయి. కానీ సేమ్ టైంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ హైదరాబాద్లో ఎందుకు బిల్డ్ అవ్వలేదు? మీరు ఆల్రెడీ స్టార్టప్స్ని ముందు నుంచి గత 15 years నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే, మీకు ప్రైవేట్ ఈక్విటీస్ అండ్ వీసీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే కుడెంట్ ఎస్టాబ్లిష్ దేర్ షాప్స్ హియర్. వెన్ ఇట్ వాజ్ ఎ బూమ్, మేబీ దట్ before 2014, that was the time where they shied away from Hyderabad. And that is the time where there was real opportunity and real estate prices were very low in Bangalore. Okay. So that is there they went and got the meat, ఎస్టాబ్లిష్ దేర్ ఆఫీసెస్ దేర్. సో ఇక్కడ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, హైదరాబాద్లో ఉన్నాడు అటు కూడా వస్తాడు అనుకుంటారు. ఇప్పుడు స్కై రూట్ ఉంది హైదరాబాద్ కంపెనీ, విచ్ ఆల్సో ఈజ్ ఇన్ నౌ బెంగళూరు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ హూ స్టార్టెడ్ హియర్ దే ఆర్ గోయింగ్ దేర్ ఆల్సో. దే థాట్ దట్ ఈస్ ఎ బెటర్ విజిబిలిటీ ఉంటుంది అని. బికాస్ సి, మీకు బెంగళూరు విజిబిలిటీ 10 times బిగ్గర్ దాన్ హైదరాబాద్. ఇక్కడ ఈకో సిస్టమ్ లేదు. ఇప్పుడు ఉన్నోళ్ళంతా కూడా అంటే ఐ రిక్వెస్ట్ ఫార్మా వాళ్ళందరినీ, ఇంత పెద్ద పెద్ద ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయండి ఫర్ ఫార్మా టెక్. గివ్ దెమ్ ద ఆపర్చునిటీ, పీపుల్ విల్ కమ్. జస్ట్ ప్రొవైడ్ ఎ స్పేస్. ఆర్ ఐటీ కంపెనీస్, ఆల్ హైదరాబాద్ ఆరిజిన్ అయిన ఐటీ కంపెనీస్ ఉంటాయి,
ఆర్ జీసీసీస్ ఉంటాయి. సో లెట్ దెమ్ ప్రొవైడ్ సమ్. అట్లా ఇవ్వకుండా ఏమైపోయింది, బేసికలీ హైదరాబాద్ హెస్ బికమ్ ఏ బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సర్వీసెస్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫీస్ అవుతుంది. సో అట్లా అవ్వడం వల్ల ఈకో సిస్టమ్ డెవలప్ కాలేదు. It doesn't mean we don't have. We have. Bangalore has 100, we have 10 or 15. Bangalore has 10, then we have 1 or 2. We have. There are a lot of activity. Hyderabad Entrepreneur Group అని ఒకటి ఉంది. Then there is Hyderabad Angels Group ఉంది. Hyderabad Angels. tie ఉంది. They are there, but not to an extent where they become very active and proactive undi government తో మాట్లాడే అట్లా లేదు. So it's somewhere stuck. Disconnect. T-Hub is a great initiative, but unfortunately ఏంటంటే it didn't get the actual results what the government anticipated. సో అట్లాగే మీరు చూస్తే లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి హైదరాబాద్ నుంచి అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, కంబైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది యూఎస్కి అబ్రాడ్ వెళ్ళడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మనం ఇప్పటికి కూడా బెంగళూరులో వర్క్ చేసే వాళ్ళైనా, పూణేలో అయినా, బాంబేలో అయినా, నోయిడాలో అయినా అట్లీస్ట్ 10-20% ఆఫ్ ద ఇంజనీర్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ. సో బట్ ఎకో సిస్టమ్ ఎందుకు అవ్వట్లేదు? వై ఆర్ దే నాట్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ బిల్డింగ్ దేర్ స్టార్టప్స్ ఆర్ బిల్డింగ్ దేర్ ఎంటర్ప్రైజెస్? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కండెసివ్ వెదర్, కండెసివ్ అట్మాస్ఫియర్ అంటాం. అంటే అన్ని కుదరాలంటే ఇప్పుడు ఒక స్టార్టప్ పెట్టినా అనుకోండి, నేను నాకు ఫస్ట్ థింగ్ ఏం కావాలి, పైసలు కావాలి. అంటే ఫండింగ్ చేసేటోడు కావాలి, అంటే నా ఐడియాని ఫండ్ చేసేటోడు కావాలి, అంటే నాకు ఏంజల్ ఇన్వెస్టర్ కావాలి. ఇక్కడ ఒక 50 మంది కంటే ఎక్కువ లేరు, అక్కడ 10,000 మంది ఉన్నారు. ఓకే, సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఒక స్పేస్ కావాలి. నాకు ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ, T-Hub. నేనేమంటున్నా, ఒక గల్లీ డెవలప్ చేయండి, మణికొండలనో బేగంపేటలను, ఎక్కడో నాకు తెలియదు, ఎక్కడో మాదాపూర్, కంచగచ్చిపోలి ఎక్కడో వేరెవరు ఒక గల్లీ డెవలప్ చేసి దాంట్లో రెగ్యులర్ నార్మల్ మిడిల్ క్లాస్ టైప్ ఆఫ్ హౌసెస్ ఉండాలి. వాడు కింద ఉంటాడు, పైన పడుకుంటాడు, 1 బెడ్రూమ్లో, కింద వాడు ఆఫీస్ లాగా పెట్టుకుంటాడు, వాడు వంట చేసుకుంటాడు, వాడికి హీ విల్ హ్యావ్ హిస్ ఓన్ వే ఆఫ్ ఫిగరింగ్ ఇట్ అవుట్. వాడికి కావాల్సింది ఏంటి, ఇంటర్నెట్ కావాలి, వాడికి కావాల్సిందే చుట్టుపక్కల ఫుడ్ అవైలబుల్ ఉండాలి, వాడికి ఫుడ్ ట్రక్లు ఉంటే చాలు, వాడికి ఇంకేం అవసరం లేదు. వాడికి వాడు ఆటోమేటిక్ తెచ్చుకుంటాడు వాడు. ఇంకోటి ఏంటంటే, వాడు సక్సెస్ అయ్యాడు అనుకోండి, వాడు ఏ కాలేజ్ నుంచి వచ్చిండు, వాడి జూనియర్స్ అంతా వాడిని ఫాలో అయ్యి అటే వెళ్ళిపోతారు. ఇప్పుడు బెంగళూరు స్టోరీ ఈజ్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఇంకోటి ఎట్లా ఉంటుందంటే, బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో సపోజ్ ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, నేను ఒక 2 స్టోరీ బిల్డింగ్ హైర్ చేస్తా, అది ఒక 2 లక్షలు 3 లక్షలు రెంట్ ఉంటుంది. ఓకే, అది తీసుకొని నేను కింద ఆఫీస్ పెట్టుకొని, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ పెట్టుకొని, సెకండ్ ఫ్లోర్ నేను ఇల్లు పెట్టుకుంటా. నాకు ఒక 10 million 20 million ఫండింగ్ వచ్చేదాకా అక్కడే ఉంటా. ఆ 20 million ఫండింగ్ రాగానే నేను వెకేట్ చేయను, నా నెక్స్ట్ వచ్చే జూనియర్కి ఇచ్చేస్తుంది. అర్థమవుతుంది మీకు? సో వాడేం చెప్తాడు, అరే ఇసుకు 10 million ఆయా భయ్, ఐ విల్ బి టేకింగ్ ఓవర్, ఐ విల్ గెట్ మోర్ 100 million అనుకుంటాడు వాడు. సో ఆ పియర్ సపోర్ట్ చాలా ఉంటుంది అక్కడ. సో వాడు వెళ్ళిపోయేటోడు కూడా హీ విల్ మేక్ ష్యూర్ హీ విల్ గివ్ ఇట్ టు హిస్ జూనియర్స్ హూ ఆర్ క్లోజ్ టు హిమ్. ఆ ఏరియాస్ అట్లా అయిపోయినాయి అక్కడ. ఇప్పుడు మీరు మళ్ళీ బిలియనీర్స్ లిస్ట్ చూస్తే టాప్ 100 బిలియనీర్స్లో 20 బిలియనీర్స్ దాకా హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ నుంచి ఉన్నారు. మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. ఎందుకు వాళ్ళు స్టార్టప్ ఎకో సిస్టమ్ని ఎంకరేజ్ చేయట్లేదు? వాళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారు. ఇప్పుడు ఫార్మా ఉన్న వాళ్ళేమో రియల్ ఎస్టేట్కి వస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు సినిమాలు ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకో దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. వై ఆర్ దే నాట్ హెల్పింగ్ ది స్టార్టప్ ఎకో సిస్టమ్ ఇన్ హైదరాబాద్? ఎందుకు గవర్నమెంట్ కూడా దే డోంట్ స్పీక్ టు దిస్ బిలియనీర్స్ అండ్ గెట్ దమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టార్టప్ ఎకో సిస్టమ్? ఏమంటారంటే, వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కిడ్స్ ఆర్ స్మార్ట్. నో, వీ నీడ్ గుడ్ ఫండింగ్. బయట నుంచి చాలా డబ్బు వస్తుంది, మీ దగ్గర ఐడియా బాగుంటే డబ్బు వస్తుంది. ఓన్లీ థింగ్ ఇది హైదరాబాద్లో రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, బికాజ్ క్రియేటివ్ పీపుల్ లేరు. అంటే స్కిల్ ఉండి మంచి నాలెడ్జ్ ఉన్నోడు ఎవరు లేడు ఇక్కడ. ఉన్నారు, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ లవ్ హైదరాబాద్, సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. బట్ ద అమౌంట్ ఆఫ్ credibility what Bangalore got, we are lagging behind. There are various factors for it. వస్తుంది మెల్లగా. ఐ థింక్ అనదర్ 5 years 10 years డౌన్ ద లైన్ ఒక స్టేజ్ వస్తుంది, అక్కడ సఫకేషన్ అవుతుంది. పీపుల్ విల్ స్టార్ట్ మూవింగ్ అవుట్. ఐ విష్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ దోస్ నాన్ కన్నడిగాస్ ఆఫ్ బెంగళూరు టు కమ్ హియర్. సార్, ఇంకా నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు. ఇఫ్ యూ ఆర్ ఎన్ ఐటీ గాయ్, ఇఫ్ యూ వాంట్ టు చూస్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అంటే ఆల్మోస్ట్ బెంగళూరు అని చెప్తున్నట్టు అనిపించింది. లేదు, బెంగళూరు హ్యాస్ అడ్వాంటేజ్, బట్ హైదరాబాద్ ఈజ్ వేర్ మై లవ్, మై లైఫ్ ఈజ్ హైదరాబాద్. ఎనీ డే హైదరాబాద్.
అంటే మీరు వరల్డ్స్ బెస్ట్ సిటీ ప్లస్ హైదరాబాద్ ఎన్నిలో సెటిల్ అవుతారంటే హైదరాబాద్ అంటే వాడు కోట్ల రూపాయలు ఇచ్చిన వాడికి పోం మనం. ఎందుకంటే మన గాలి, మన నీళ్ళు, మన ఛాయ్, మనం పొద్దున్న లేస్తే మనకు ఒక లేట్ బ్యాక్ ఈ యాటిట్యూడ్ హైదరాబాద్లో ఉంటుంది. వాట్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ దట్ యు లైక్ ఇన్ హైదరాబాద్? ఎవ్రీథింగ్ హైదరాబాద్, సీ దట్ ఈస్ వాట్, అంటే వెన్ 20 years బ్యాక్ వెన్ నెక్లెస్ రోడ్ వాజ్ ఓపెన్, ఐ వాజ్ లైక్ స్టండ్. ఎంత బాగుంది రోడ్, రోజు బండి మీద తిరిగేటోళ్ళం ఆ రోడ్ల మీద. అంటే ఐ యూస్ టు లవ్ దట్ ప్లేస్. వెన్ దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఓపెన్, ఐ వాజ్ స్టండ్. వెన్ ద గచ్చిబౌలి నుంచి ఒకటి ఈ మన ఆ రోడ్డు ఏదైతే ఐక్యాకి వచ్చిందో దట్ రోడ్, దట్ ఆల్సో ఐ లవ్డ్. ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ లవబుల్, ఎస్పెషలీ అవుటర్ రింగ్ రోడ్. అంటే యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీకెండ్ నేను, మా వైఫ్, మై డాటర్ కంప్లీట్ ట్రిప్ కొడతాం. 160 kilometers, వాట్ ఎవర్ దట్ నంబర్ ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో, 150+ ఉంది అది, 157. సో అది మొత్తం రౌండ్ కొడతాను నేను. ఐ లవ్ ద డ్రైవ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ మెమరీ. అంటే నాకు హైదరాబాద్ ఈజ్ మై లైఫ్ కదా. సో వాట్ ఐ గ్యాదర్ ఈజ్ ఓన్లీ మెమరీస్ ఆఫ్ మై సిటీ. నా గాలి, నా నీళ్ళు, నా రోడ్లు, నా లైఫ్. సో ఐఎమ్ లైక్ హ్యాపీగా ఇయర్. ఎక్కడన్నా పోనీ, నేను బాంబే పోనీ, కలకత్తా పోనీ, ఎక్కడన్నా పోనీ, హైదరాబాద్ ఈజ్ వేర్ ఐ కమ్. అండ్ ఇప్పుడు వరల్డ్లో దుబాయ్ ఈజ్ అ ప్లేస్ వేర్ మెజారిటీ ఆఫ్ ద రిచ్ గైస్ కమ్ buy properties and some people are changing their business base to Dubai. సో అట్లాగే ఇండియాలో మీరు ఏ సిటీ దుబాయ్ లాగా అవ్వచ్చు అంటే అన్ని స్టేట్ అక్కడ సెటిల్ అవ్వడానికో బిజినెస్ చేయడానికో అనుకూలంగా ఉన్న సిటీ ఏమంటారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు టాప్ 10 సిటీస్లో చూస్తే మీరు బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, గుర్గావ్, నోయిడా, ఢిల్లీ, కల్కట్టా, చెన్నై, ఇవన్నీ చూస్తే అంటే ఒక దుబాయ్ లాగా. అంటే దుబాయ్లో మీరు చూసారు కదా, ద గవర్నమెంట్ ఈజ్ వెరీ ప్రోయాక్టివ్ ఫర్ బిజినెస్. టాక్సేషన్ ఆల్మోస్ట్ 0 ఉంది. బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బందులు లేవు. ఎవరైనా వెళ్ళి బిజినెస్ చేయొచ్చు. ఎవరైనా వితిన్ 1 day మీరు రియల్ ఎస్టేట్ కొనుక్కోవచ్చు. వితిన్ 10 days బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. సో హైదరాబాద్కి అలాంటి ఆపర్చునిటీ ఉందా? ఆర్ ఏ సిటీకి దుబాయ్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాలో? ఓకే, సీ ఐల్ టెల్ యూ. ఇప్పుడు దేర్ ఆర్ 4-5 ఆస్పెక్ట్స్. ఫార్మా, ఓకే, ఎడ్యుకేషన్, మూవీస్, మెడికల్ టూరిజం, ఇట్లా ఒక 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లైఫ్. సో నేనేమంటా, ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్, హూఎవర్, రేవంత్ రెడ్డి, ఎనీబడి, ఐ టెల్ యూ, ఒక క్లస్టర్స్ తయారు చేయండి. ఓకే, ఒక 1000 ఎకరాలు ఫార్మా, లేకపోతే 2000 ఎకరాలు ఫార్మా, ఒక 1000 ఎకరాలు యూనివర్సిటీస్, ఒక 1000 ఎకరాలు సినిమా వాళ్ళకి స్టూడియోస్. అక్కడెక్కడ రాచకొండలు ఇస్తే రారు సినిమాలు. నేను కూడా సినిమా ప్రొడ్యూస్ చేసిన, కాశ్మీర్ ఫైల్స్ ఉండాలి. సో నేనేం చెప్తా, ఇక్కడే ఉండాలి, 4th సిటీలోనే ఉండాలి. అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే 30 to 40 minutes రీచ్ కావాలి. ఓకే, నంబర్ 1, ఫార్మా వాళ్ళతో ఆ ఫార్మాసిటీ స్టార్ట్ చేస్తారా చెయ్యరు, ఏదో ఒకటి క్లోజ్ చేసేయండి. అది వాళ్ళకు ఒక 1000 ఎకరాలు క్లస్టర్ తయారు చేసి వాళ్ళకి ఏముందో ఏదో అలా అందరిని పిలవండి ఫార్మా వాళ్ళని. మేక్ దిస్ ఎ గ్లోబలీ టాకబుల్ ఈవెంట్. వరల్డ్ ఫార్మా షుడ్ కమ్ హియర్. ఇప్పుడు చైనాలో ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్కి కొట్లాటలు అవుతున్నాయి అమెరికాకి వాళ్ళకి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, అనౌన్స్ ఇట్. ఇప్పుడు మీకు మోడీకి బాగానే ఉంది, పాత గవర్నమెంట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, మోడీ వస్తుంది, దే డోంట్ వాంట్ దట్. ఆ క్రెడిట్ ఆయనకి ఎందుకు ఇవ్వాలని దే నౌ యూ టేక్ ఎ కాల్, ఓపెన్ ఇట్, ఫినిష్ ఇట్, క్లోజ్ ఇట్, దెన్ get some 20-30 good universities, put them at one place, and I'm telling you, it's a $1 billion business. Medical tourism, give all our, again, great achievement by local hospitals, whether it is Yashoda, Apollo or AIG, great hospitals. Hyderabad lo fantastic hospitals. Give them, each of them 20 acres, 10 acres. క్రియేట్ కామన్ ఫెసిలిటీస్, ఒక 5-star 3-star అండ్ రోడ్స్ అండ్ అనిమిటీ అన్నీ ఇచ్చేస్తే మెడికల్ టూరిజం, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ విల్ టేక్ ఆఫ్ లైక్ మ్యాడ్. ఒక క్లస్టర్ 1000 ఎకరాల 2000 ఇచ్చేయండి, 1000 ఎకరాలు 500 ఎకరాలు, క్లోజ్ ఇట్, ఆక్షన్, వాట్ ఎవర్, ఆల్ ఎన్కరేజ్ ఆల్ హాస్పిటల్స్ టు టేక్ ఇట్. ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో రీచ్ అయిపోతారు 4th సిటీకి. సినిమా కడుపులో పెట్టి చూసుకోవాలి వాళ్ళని. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, ఇఫ్ యూ ఆక్షన్ 5 acres ఈచ్, బాంబేలో ఉన్న ప్రతి పెద్ద స్టూడియో విల్ కమ్ టు హైదరాబాద్ అండ్ బై. అమెరికాలో ఉన్న హాలీవుడ్ నుంచి కూడా వస్తారు, అంత అనిమేషన్ వాళ్ళు వస్తారు, విఎఫ్ఎక్స్ వాళ్ళు వస్తారు, ఫంటాస్టిక్ నేమ్స్.
హాంకాంగ్ నుంచి వస్తారు. అలాట్ దెమ్ 5 acres, గివ్ దెమ్ కామన్ స్పేస్, గివ్ దెమ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ, దాట్స్ ఇట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకడు 3 ఎకరాలు 5 ఎకరాలు జన్వాడలో కట్టుకుంటారు స్టూడియోలు, ఆ ట్రిపుల్ జియోల అక్కడనే షూట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రామోజీ సిటీ అది ఇట్స్ 1.5 hour జర్నీ, దూరం అయిపోతుంది. పోరు, హీరోస్ విల్ డిస్కరేజ్ అంత దూరం రామని. సో ఈయన 4th సిటీలో ఒకటి మేక్ ఏ ఫిలిం సిటీ, మేక్ తెలంగాణ ఫిలిం సిటీ, గివ్ ఈచ్ ఆఫ్ దెమ్ 10 acres. ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు కరణ్ జోహర్ నుంచి ఎస్ జోహర్ నుంచి మీకు టీ సిరీస్ ప్రతి ఒక్కడు ఢిల్లీ బాంబేలో ఉన్నాడు హైదరాబాద్ వస్తాడు. ఆల్రెడీ 10 మంది ఇక్కడ వచ్చి ఇక్కడనే షూట్ చేసుకుంటారు. అక్కడ పోతే వాళ్ళు షూట్ చేయరు, ఏం చేయరు. ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ 10 మంది ఉన్నారు స్టూడియోస్ పెట్టుకోవడానికి. సో ఒక క్లస్టర్ అంటే, అండ్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్. రేపు ఇవన్నీ యాక్షన్ అయినాక 2030, 35లో దిస్ విల్ బీ యువర్ బిగ్గెస్ట్ టూరిస్ట్ స్పాట్ టు షో టు పీపుల్. అక్కడ కామన్ ఫెసిలిటీస్ ఇవ్వండి, ఒక 5-star హోటల్లోకి ఇవ్వండి, కళ్ళు మూసుకొని ఎవడో ఎంప్లాయ్మెంట్, రెవెన్యూ, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు $1 trillion ఎకానమీ అవ్వాలనుకుంటారు, ఈ 5 చేయండి. ఫార్మా సిటీ, గెట్ ద బెస్ట్, గెట్ మెడికల్ టూరిజం, గెట్ సినిమా స్టూడియో, గెట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా. మేక్ ఏ ఫంటాస్టిక్ ఫ్యూచరిస్టిక్ హెల్త్ సిటీ వేర్ యూ గివ్ ఆయుర్వేద, ఆల్ దిస్. ఇప్పుడు అంతా ఇదే కదా, ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ హెల్త్. ఈ బాబా రామ్దేవ్ లాంటి ఒకరికి ఒక 300 ఎకరాలు ఇచ్చేయండి, వాడు మొత్తం హీ విల్ చేంజ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇట్. ఒక యూనివర్సిటీ కట్టేస్తాడు, హెల్త్ యూనివర్సిటీ. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. సో ఎడ్యుకేషన్ అన్నారు కదా, ఎడ్యుకేషన్లో మన దగ్గర హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే కొన్ని క్లోజ్ అయినాయి. తర్వాత ఐఐటి, బిట్స్ పిలాని, ఐఎస్బి ఇట్లాంటి ఎయిమ్స్ లాంటివి వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా రావట్లేదు. అంటే లాస్ట్ 5-10 yearsలో నోటబుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్కి రాలేదు. అంటే ఎడ్యుకేషన్ ఇగ్నోర్ చేస్తున్నారా, ఆర్ కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు కొన్ని వేరే సిటీస్లో వస్తున్నాయి. హైదరాబాద్ ఆ విషయంలో ఎందుకు వెనకబడింది, ఎందుకు గవర్నమెంట్ ఆ సైడ్ ఎడ్యుకేషన్ సైడ్? నేను ఒకటి చెప్తా మీకు, ఈ అహ్మదాబాద్లో గిఫ్ట్ సిటీ అని ఉంది. దానికి ఏదో ట్యాక్స్ ఫ్రీ సంథింగ్ ఇస్ దేర్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అక్కడ 2 యూనివర్సిటీస్ వచ్చినాయి ఇప్పుడు ఆస్ట్రేలియావి. దే హావ్ సెటప్ దేర్, పీపుల్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ అండ్ స్టడింగ్ ఆల్సో. ఐ డోంట్ నో వాట్ స్కీమ్ ఇట్ ఈస్. ఐ రిక్వెస్ట్ ద తెలంగాణ గవర్నమెంట్, బాస్ మీరు అది ఏం స్కీమ్ ఉందో అది కూడా తెండి మీరు వీడికి. అట్లీస్ట్ ఒక 20 యూనివర్సిటీస్ తెండి. ఇప్పుడు ఎట్లా నౌ డొనాల్డ్ ట్రంప్ హాస్ స్టాప్డ్ అడ్మిషన్స్. ఇప్పుడు ఎందుకంటే ఏపీ తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం 4 నుంచి 5 లక్షల మంది యుఎస్ పోతారు, మెజారిటీ ఆఫ్ దెమ్. యూకే, యూరోప్, యుఎస్, ఆస్ట్రేలియా, అక్కడి నుంచి ఇప్పుడు ఐర్లాండ్, జర్మనీ కూడా వెళ్తున్నారు వేరే సిటీస్. గెట్ యూనివర్సిటీస్, 1000 ఎకరాలు ఇస్తారా ఇవ్వండి. దెన్ యూ సీ క్లస్టర్స్ లాగా. మీరు ఒక పని చేయండి, జపాన్ బోండి, లేకపోతే ఫర్గెట్ అబౌట్ జపాన్, చైనా బోండి, మీకు 1 కిలోమీటర్లో ఒక క్లస్టర్ ఉంటుంది. అవును, పోషాన్ ఎస్పెషల్లీ. కరెక్ట్. మన ఇందులో ఉంటుంది, షెంజన్లో ఉంటుంది. సో అట్లా క్రియేట్ దోస్ క్లస్టర్స్. డోంట్ డూ ఎనీథింగ్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ a 1 trillion economy. Only one medical tourism will give you that. It is not that you don't know, you must be knowing it, and there may be some political or some bureaucratic hindrance or whatever. Beat everything. And మళ్ళీ ఎలక్షన్ కూడా ఈజీగా గెలుస్తాడు రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తే. ఎందుకు గెలవడు? ఎందుకంటే సో మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ 4-5 వర్టికల్స్ ఇఫ్ యూ వర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్, ఓకే, ఇఫ్ యూ గ్రౌండ్ దోస్ ప్రాజెక్ట్స్, అట్లీస్ట్ 1 to 2 lakhs ఇన్ ఎవ్రీ సెక్టర్ యూ విల్ నీడ్ ఎంప్లాయ్మెంట్. యాన్సిలరీ యూనిట్స్ వచ్చేస్తాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక క్లస్టర్ పెట్టేయండి, బిగ్గెస్ట్ క్లస్టర్, పీపుల్ విల్ కమ్. టుడే పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్ సమ్ కైండ్. ఇప్పుడు ఎందుకు యూ టేక్ దిస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ ఆర్మీ, దే వాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ నౌ. ఎవ్రీ ఆర్మ్స్ అండ్ ఎనిమేషన్స్ నీడ్. బెంగళూరు, హైదరాబాద్, డిఆర్డిఓ ఇక్కడే ఉంది, ఈవెన్ డిఫెన్స్ ఇస్ హియర్. సో మీరు దానికి ఒక క్లస్టర్ పెట్టేయండి, ఒక వర్టికల్. నౌ చంద్రబాబు ఈస్ ట్రయింగ్ ఫర్ హెచ్ఏఎల్ టు షిఫ్ట్ టు అనంతపూర్. సో హీస్ ట్రయింగ్. మనం కూడా ఎక్కడో దూరి ట్రై చేయాలి కదా. ఇట్లా క్లస్టర్ లాగా పెట్టి ఇది అంత ఉంది బై, మా దగ్గర ఒక ప్లాన్ ఉంది నెక్స్ట్ 10 years. అండ్ ఐ రిక్వెస్ట్ హూ ఎవర్ కమ్స్ నెక్స్ట్, ఇఫ్ రేవంత్ రెడ్డి కమ్స్ ఫైన్, వెల్ అండ్ గుడ్, ఇట్ విల్ గో ఆన్. లేదు బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, ఎవరు వచ్చినా ఈ డిస్టర్బ్ చేయొద్దు. మీరు వేరేగా పగలు ప్రతీకారాలు వేరేగా తీర్చుకోండి మీవి. సో బట్ డూ ఇట్ సెన్సిబిలీ, మేక్ ష్యూర్ హైదరాబాద్ గ్రోస్.
ఐమ్ టెలింగ్ యూ సినిమా విల్ గివ్ యూ ఆల్ దట్ గ్లోరీ, ఆల్ దట్ మనీ, బికాస్ ఈచ్ సినిమా ఇప్పుడు పాతకాలంలో అంటే అన్ప్రొఫెషనల్, ఇప్పుడు అంత ప్రొఫెషనలిజం వచ్చేసింది సినిమాలో. అండ్ మనం కడుపులో పెట్టి కాపాడుకోవాలి. ఇండస్ట్రీ ఇంత పెద్దది, ఫర్గెట్ అబౌట్ హీరోస్ అండ్, బట్ ఇండస్ట్రీ ఈజ్ బిగ్, బిగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ గవర్నమెంట్ ఇగ్నోర్స్ దెమ్ అండ్ దే ఆర్ ఇన్ ఫైటింగ్. ఇప్పుడు వాళ్ళ చాలా, సో ఎక్కడో దగ్గర ఒక ప్రొఫెషనలిజం వచ్చేసి వాళ్ళకు ఒక స్టూడియోలో అప్పచెప్పినాం అనుకోండి, దే విల్ బై, దే డోంట్ వాంట్ చారిటీ. వాళ్ళు మీరు 50 కోట్ల ఎకరమన్నా కొంటారు, దే హ్యావ్ మనీ. సో మూవీ ఇండస్ట్రీ, మీరు మళ్ళీ టాపిక్ మూవీస్కి వచ్చేసింది. లాస్ట్ 20 yearsలో తెలుగు సినిమా మేజర్గా హైదరాబాద్ నుంచే ఆపరేట్ అయింది. సో ఎట్లా దీని ఎవల్యూషన్ ఎట్లా చూసారు మీరు లాస్ట్ 20 years నుంచి? ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటే సార్, రామోజీ ఫిలిం సిటీ వచ్చినప్పుడు మొత్తం హాలీవుడ్ మూవీస్ అన్ని ఇక్కడే బిగ్గెస్ట్ స్టూడియో ఇక్కడ చేస్తున్నారు. హాలీవుడ్ మూవీస్ అన్ని వచ్చి ఇక్కడే షూట్ చేసుకుంటారు. ఆర్ మే సమ్ ఆఫ్ దెమ్ విల్ కమ్ హియర్ అండ్ షూట్. కానీ అదేం జరగట్లేదు కదా ఇప్పుడు. ఐల్ టెల్ యూ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అక్కడ మీరు ఫుడ్ కూడా తీసుకుపోలేరు రామోజీ ఫిలిం సిటీలో. హైదరాబాద్లో ఎట్లా అంటే హీరోలకి, ప్రొడక్షన్ వాళ్ళకి వాళ్ళ ఓన్ ఫుడ్ కావాలి, వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. క్రియేటివ్ పీపుల్ని మీరు బందికానాలో పెట్టినట్టు పెడితే నడవదు. రామోజీ ఫిలిం సిటీ ఈజ్ మోర్ లైక్ దాట్. దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇట్ ఈస్ నాట్ రాంగ్ ఆర్ రైట్ అని అనట్లేదు. దే హ్యావ్ ఎ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్. ఓకే, డెఫినెట్లీ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లోర్ ఉంది అక్కడ. షూటింగ్ ఒక ఫ్లోర్ ఉంది, బిగ్ ఫ్లోర్, 50 feet హైట్ ఉంది, 150 by సంథింగ్ బిగ్ ఫ్లోర్. కానీ దానికంటే మెయిన్ ఏంటంటే లాస్ట్ 20 yearsలో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ the film industry here has emerged unbelievably. The content, whatever is put on YouTube as a dubbed movie in Hindi or on the the satellite channels, they've all become super duper hits. True. Because Bollywood movies were unrealistic or unrelated to most of the India. మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఇట్లా ఒక 7-8 బిగ్ స్టేట్స్ తీసుకుంటే వాళ్ళకి అన్రియలిస్టిక్ అనిపిస్తుంది. అర్బన్ సెంట్రిక్ మూవీస్ ఉంటాయి. అదే తెలుగు సినిమాల్లో మీకు ఊరు చూపిస్తారు. ఇప్పుడు మీరే చెప్పండి ఎగ్జాంపుల్, ఒక షారుఖ్, రితిక్ రోషన్, సల్మాన్ ఖాన్, యూ టెల్ మీ వన్ మూవీ వేర్ దే వర్ ఏ విలేజర్. అదే వేర్ యాజ్ యూ సీ పుష్ప, దట్ గై ఈజ్ ఎ పక్కా విలేజర్. సో పీపుల్ వాంట్ ఏ అన్నోన్ గై టు విన్ ఎ గేమ్. అండ్ లుక్ ఎట్ ఆల్ ఆర్ హీరోస్, దే డూ విలేజ్ రోల్స్ వెరీ వెరీ కంఫర్టబుల్లీ. మన సినిమాలు రియలిస్టిక్గా లేకపోయినా, అంటే డ్రామాటిక్గా ఉన్నా ఎక్కడో కనెక్ట్ అవుతుంది ఎమోషన్. వాళ్ళ సినిమాల్లో బాలీవుడ్లో ఇట్స్ ఆల్ అన్రియలిస్టిక్ అనిపిస్తుంది. సినిమాని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోలేరు. వాళ్ళది ఏదో వింతగా ఉంటుంది వాళ్ళ స్టోరీలు. వాళ్ళంతా కూడా యుఎస్ రిటర్న్ ల్యాప్టాప్లో పనిచేసి ఇక్కడ ఏంటంటే. సో దిస్ ఈజ్ అట్ ద రైట్ టైమ్. ఇండస్ట్రీ ఈజ్ ఓన్లీ గ్రోయింగ్ నౌ. సో అనురాగ్ కశ్యప్ అనేటోడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు, రామ్ గోపాల్ వర్మ అనేటోడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. ఆల్ ఆఫ్ ద బిగ్ డైరెక్టర్స్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్ నౌ. గుడ్, బ్యాడ్, అగ్లీ, హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు గ్రో ఇన్ సినిమా. వాళ్ళకి రైట్ టైం. ఐ డోంట్ నో ఇఫ్ ఐ రీకలెక్ట్, అంటే ఐమ్ జస్ట్ అంటే ఇక్కడ పేపర్లో చదివిన గుర్తు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెన్ కేసీఆర్ వాజ్ ద సీఎం, దెర్ వాజ్ ఎ ప్రపోజల్ టు మేక్ ఫిలిం స్టూడియోస్ అండ్ ల్యాండ్స్ అలొకేటెడ్ రాచకొండ. అది క్యాన్సిల్ చేసేమని, క్యాన్సిల్ ఇట్, అలొకేట్ ఇన్ దిస్ 4th city. ఫ్యూచర్ సిటీలో చేయండి. ఇక్కడే ఈ ఎయిర్పోర్ట్ వెనుక ఎక్కడన్నా పెట్టండి, ఎయిర్పోర్ట్ వెనుక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో రీచ్ కావాలి. విత్ ఇన్ నో టైం అక్కడ 5 5-star రూల్స్ రాకపోతే అడగండి. విత్ ఇన్ నో టైం అక్కడ ఒక ఈకో సిస్టమ్ డెవలప్ కాకపోతే అడగండి. దిస్ విల్ బికమ్ ద మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్. అదొక సిటీ డెవలప్ అయిపోతుంది. 4th cityలో ఇన్ కేస్ అబ్సల్యూట్లీ ఒక 5 clusterలు పెట్టి కొద్దిగా డిజైన్ చేసి, ఐ డోంట్ నో వాట్ గవర్నమెంట్ ప్లాన్ ఇస్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ మై ఐడియా. ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బ్రైట్. ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బ్రిలియంట్. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు గ్రో. ఇక్కడే ఏం సావం ఇప్పుడే నేనైతే. సో ఒక 20-50 దాకా ఇక్కడనే తిరుక్కుంటుంటాం ముసలులమైనా.
బట్ వీ విల్ మేక్ ష్యూర్ హైదరాబాద్ ఆల్ దట్ గ్లోరీ ఉన్న టైంలోనే వీ వాంట్ టు ఎగ్జిట్. ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ సార్, ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఒక గ్లోబల్ సిటీకి కావాల్సిన లక్షణాలు ఉన్నాయి. ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బెటర్గా ఉంది కంపేర్ టు అదర్ సిటీస్. కానీ లేనివి ఏంటంటే ఇవాళ నడుద్దామంటే ఫుట్పాత్ లేవు, చక్కగా వెళ్ళి పార్క్లో వాక్ చేద్దామంటే పార్క్ లేవు. ఇప్పుడు మాదాపూర్లో ఉన్నారండి, పార్క్ కావాలంటే కేబీఆర్ పార్క్ వెళ్ళాలి, లేదంటే నార్సింగ్ వెళ్ళాలి మంచి పార్క్ వెళ్ళాలంటే. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అంటే మీరు ఫోన్లో చూస్తాం కదా ఏంటంటే క్వాలిటీ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజు రోజుకి తగ్గిపోతుంది. సో సస్టైనబిలిటీ, ఎకో ఫ్రెండ్లీ ఇవి కొన్ని మిస్ అవుతున్నాయి. ఇట్ హ్యాస్ బికమ్ వర్టికల్గా గ్రో అవుతుంది, హారిజాంటల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అట్లాగే వాటర్ ప్రాబ్లం, వాటర్ డెఫినెట్గా బెటర్గా ఉంది ముందు కన్నా. బట్ మూవింగ్ ఫార్వర్డ్ అంటే పెరుగుతున్న జనాభా అవ్వచ్చు, పెరుగుతున్న లైఫ్ స్టైల్స్ అవ్వచ్చు, వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఫ్యూచర్లో చాలా అవసరం కూడా. సో మీ సజెషన్స్ ఏంటి అంటే మూవింగ్ ఫార్వర్డ్ ఒక హైదరాబాద్ సిటీ రియల్గా ఒక టాప్ సిటీగా డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, అట్లాగే సిటిజన్ సైడ్ నుంచి కూడా ఎలాంటి ఇనిషియేటివ్స్ వాళ్ళు తీసుకోవాలి, ఆర్ ఎలా హైదరాబాద్ని డెవలప్ చేయాలి అనేది మనం వాళ్ళ మైండ్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి. ఎందుకంటే సివిక్ సెన్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో చాలా తక్కువ. రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్, ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి బాగా చదువుకున్న అతను టీ కప్పు టీ తాగి కింద పడేశాడు. అన్న అట్లా చదువుకున్నావు కదా, టీ కప్పు కింద పడేయద్దు, అది తీసి పక్కనే ట్రాష్ బిన్ ఉంది అట్లా పడే, నీకెందుకు కావాల్సి నువ్వు తీసి అట్లా పడేయను. అంటే దిస్ ఈజ్ ద సైకాలజీ ఆఫ్ హైదరాబాదీస్. ఆర్ నువ్వు రాంగ్ రూట్లో ఎవరన్నా వస్తున్నారనుకోండి, మనం చెప్పామని నువ్వెవడు రా అంటాడు, నువ్వెవడు చెప్పానీకే. సో ఈ కల్చర్ అనేది ఎట్లా మారాలి, జనాల నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనేది మీరు పాడ్కాస్ట్ ద్వారా యూ షుడ్ ఆల్సో సజెస్ట్ గవర్నమెంట్, యూ షుడ్ ఆల్సో సజెస్ట్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ టు మేక్ అవర్ సిటీ క్లీన్, గ్రీన్ అండ్ హెల్దీ అండ్ ప్రాస్పర్. సో ఐ టెల్ యూ ఫస్ట్, మనము ఒకరికి సజెషన్ ఇస్తే వినే అంత కానీ చెప్పే బాధ్యత మనది కదా సార్. ఇప్పుడు యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్షర్, డెఫినెట్గా అందరూ పాటించకున్నా ఒక సర్టన్ సెగ్మెంట్ డెఫినెట్గా దే విల్ ఫాలో. I understood what your point. See, there is one English saying, in our own messy way we make it any. Okay. And we are in a mess. Hyderabad is in a mess. That's okay. See, the problem with our mindsets is because we see one developed country or developed city, we try to compare that standards to us. True. But see, in our own way we make it. We are little messy, we are untidy, we are unruly, we are okay, we are like this. ఈ రెబిలియన్ నేచర్ అంటే నీకెందుకు అన్నారు కదా, అది ఎందుకు వస్తుంది అంటే వీ హ్యావ్ బీన్ రూల్డ్ బై అవుట్ సైడర్స్. అండ్ మనకేంటంటే ఆ రెసిస్ట్ చేసే నేచర్ డిఎన్ఏలో ఉంది. అదొక ఎంజైమ్ గ్రో అయ్యి మనకు బాడీలో ఆ డిఎన్ఏలో మిక్స్ అయి ఉంది. ఫుడ్ కూడా అవ్వచ్చా, కారం ఉప్పు బాగా. సో మనకు ఎవడన్నా నీకెందుకు అనే పాయింట్ వస్తుంది. అంటే మనము బ్రిటిషర్లని, మొఘల్స్ని, లేకపోతే ఇంకోళ్ళని ఇట్లా మనం రెసిస్ట్ చేస్తూ వచ్చినాం కాబట్టి, మనం అగెయిన్స్ట్ వెళ్తూ ఉన్నాం కాబట్టి మనకు అది ఒక న్యాచురల్గా బాడీలో ఒక రెసిస్టెన్స్. నీకెందుకు, నా ఇష్టం, నేను ఎట్లన్నా బతుకుతా. ఇప్పుడు దట్ డజంట్ మీన్ ఒక సిటీ ఒక్కటే స్టాండర్డ్లో పెరగాలి, లేకపోతే కంపారిటివ్లీ నాకు ఫుట్పాత్లే కావాలి. ఫుట్పాత్ లేకుండా కూడా మనం బిగ్ సిటీ అవ్వచ్చు. ఓకే, అవే ఉండాలి, లేకపోతే పార్కులు ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ కంపారిటివ్ టు మోస్ట్ ఆఫ్ ద బిగ్ సిటీస్ వీ హ్యావ్ ఎ బెటర్ ఆక్సిజన్ లెవెల్స్. కంపారిటివ్లీ టు మోస్ట్ ఆఫ్ ద సిటీస్ వీ హ్యావ్ బెటర్ ఫుట్పాత్స్. ఓకే, నేనేమంటా అంటే లుక్ ఎట్ లైఫ్. ఇప్పుడు ఎవరికి అడ్వైస్లు ఇవ్వద్దు, ఎవరి లైఫ్లో వాళ్ళే, అందరు మనోళ్ళు నిజాంలే. ఓకే, అందరు రాజులే, అందరు యువరాజులే. వీ షుడ్ నాట్ గివ్ ఎనీబడి అడ్వైస్. వాట్ ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈస్, in our own way we try to do it better, whatever way better చేయడానికి ట్రై చేయాలి, అంతేగాని. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ అవర్ ఓన్. అంటే ఈ ఇన్ని ప్రాబ్లమ్స్లోంచి కూడా వీ విల్ బికమ్ ఎ గ్లోబల్ సిటీ. అర్థమైంది మీకు? అర్థమైంది. ఇంకోటి, ఇప్పుడు ఈ గ్లోబల్ ఇండెక్స్లు ఇవన్నీ కూడా స్కామ్లు. ఎవడో ఒకడు చెప్తాడు మా సిటీ క్లీన్ ఉంది, మా దగ్గర అడిగిపోతే కరెక్ట్గా పోయి ఆడ ఒక 2 నెలలు తిరిగితే మీకు అక్కడ ఉన్నంత చెత్త ఇంకోటి దగ్గర కూడా కనబడదు. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ సిటీ కూడా 100% క్లీన్ అనేది ఉండదు.
వాట్ దే డూ ఇస్ నైస్ పిఆర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ టైం కూడా హైదరాబాద్ వచ్చింది. ఓకే, వాడిని హైదరాబాద్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దించి వాడిని స్ట్రైట్ తీసుకుపోయి నేను నాంపల్లిలో ఒక హోటల్లో పెట్టి వాడిని మొత్తం ఓల్డ్ సిటీలు అన్ని గల్లీలు తిప్పి తీసుకుపోయిన వాడిని. హిస్ ఒపీనియన్ అబౌట్ హైదరాబాద్ విల్ బీ ఇట్స్ ఎన్ అగ్లీ, డర్టీ, కాంప్లికేటెడ్, మోస్ట్ కాంప్లెక్స్, స్మాల్ లేన్ సిటీ అంటాడు. నేను ఇంకోటి తీసుకొచ్చిన హైదరాబాద్కి. ఓకే, అండ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా వాడిని ఒక మంచి 5-స్టార్ హోటల్ ఐటీసీలో పెట్టి ఆ చుట్టంతా తిప్పి నీట్గా వాడిని అంత మాల్స్ వీల్స్ తిప్పి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ డెవలప్డ్ సిటీ. క్లీన్, గ్రీన్, అసలు ఏంది అదిరిపోయింది. లేక్స్ అసలు మొత్తం బీభత్సంగా చేసారు. పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పర్సెప్షన్. ఇఫ్ యూ క్యాన్ విన్ ద పర్సెప్షన్ బ్యాటిల్, యూ వన్. ఎవ్రీ సిటీ, న్యూయార్క్లో కూడా మీరు లోకల్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ది చూస్తే ఇట్ విల్ బీ ద అగ్లియెస్ట్ ట్రైన్ స్టేషన్స్ హ్యావ్ ఎవర్ సీన్. మన మెట్రోస్ ఆర్ మచ్ క్లీనర్. అక్కడ నల్లోళ్ళంతా ఎక్కడ కనబడితే అక్కడ టాయిలెట్స్ పోతుంటారు. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ అంటే కానీ వాళ్ళు దే మేక్ ష్యూర్ దీస్ పిక్చర్స్, వీడియోస్ డోంట్ కమ్ అవుట్. ఏదైనా వస్తే కూడా ఇమీడియట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నో మనం ఓన్లీ మంచిదే పెట్టాలి. అదే ఆ మన్హాటన్వి మంచి ఇంపీరియల్ బిల్డింగ్ ఫోటోలు పెడతారు, లేకపోతే లిబర్టీ స్టాచ్యూ. సో నేనేమంటున్నా, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ దట్ వీ హ్యావ్ టు బీ దట్ ఓన్లీ. నో, వీఆర్ ఇన్ అవర్ ఓన్ మెస్సీ వే విల్ మేక్ ఇట్. హైదరాబాద్ హ్యాస్ గ్రేట్ పొటెన్షియల్ అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ 10 years తర్వాత మనం ఇక్కడే కూర్చుంటే వీ విల్ బీ, బెంగళూరు విల్ బీ డెఫినెట్లీ number 1, వీ విల్ బీ number 2, జస్ట్ లాగింగ్ బిహైండ్ 1-2 points, దట్స్ ఇట్. ఢిల్లీ, బాంబే వెనక్కి వెళ్ళిపోతాయి. We both will be competing with each other. That I am very sure. Happy Hyderabad and beautiful Hyderabad. And Hyderabad should be the one which will make it big. And I request all politicians, you fight, you పగలు ప్రతీకారాలు ఏమన్నా పెట్టుకోండి మీరు, కానీ మా హైదరాబాద్ వదిలేయండి. ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసినా మేక్ ష్యూర్ యూ కంటిన్యూ దెమ్. ఐ కెన్ ఓన్లీ రిక్వెస్ట్. అండ్ ఫార్మా, సినిమా, మెడికల్ టూరిజం, ఆల్ దీస్, ఎడ్యుకేషన్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ మంచి మాట్లాడుకొని వాళ్ళందరికీ ఒకటే దగ్గర జాగాలు ఇచ్చి మంచి 1000 ఎకరాలు, 500 ఎకరాలు, వాట్ ఎవర్, ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఫీజిబుల్, వేర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్, మీరు చూసుకొని అందరికీ ఒక క్లస్టర్స్ ఇస్తే వీ విల్ బీ ద బెస్ట్ గ్రోత్ స్టోరీ ఎవర్. సార్, ఫైనల్గా ఫుడ్కి సంబంధించి హైదరాబాద్, ఎవరైనా బయట నుంచి వచ్చినా, అబ్రాడ్ నుంచి వచ్చినా హైదరాబాద్కి వస్తే బిర్యానీ తినాల్సిందే. బిర్యానీ కాకుండా హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యూజిన్స్. లోకల్ క్యూజిన్ కూడా చాలా బాగుంటుంది. తెలంగాణ క్యూజిన్ అని బాగుంటుంది, ఆంధ్ర మల్టీకల్చరల్ క్యూజిన్ ఉంది. హైదరాబాద్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ ఫుడ్. కరెక్ట్. సో ఫుడ్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్ ఫర్ ద సిటీ టు అట్రాక్ట్ పీపుల్, వెదర్ టు అట్రాక్ట్ tourists, వెదర్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఫుడ్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్. సో మీరు, ఐ నో యు ఆర్ నాట్ ఎ ఫుడ్ ఎంతూసియాస్ట్, సో బట్ మీకు హైదరాబాద్ ఫుడ్ మీద వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? లైక్ నేను అంటే ఫుడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ ఫీల్, అంటే ఐల్ టెల్ యూ, బ్రాండ్ హైదరాబాద్ బిఫోర్ ద ఐటీ రెవల్యూషన్ ఆర్ వితౌట్ ద ఫార్మా రెవల్యూషన్ ఆర్ వితౌట్ ద జెనోమ్ వ్యాలీ రాకముందు హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఫుడ్. ఓకే, వాట్ ఎవర్ దట్ ఫుడ్ ఈజ్, బిర్యానీ ఆర్ వాట్ ఎవర్, సో పీపుల్ యూస్ టు కమ్ హియర్ అండ్ టేస్ట్ దట్. ద ప్రాబ్లమ్ హియర్ ఇస్, culturally we are not protecting those. We are not able to curate them and protect those food joints. Okay. అంటే ఇప్పుడు you go to Bombay, మీకు 100-year-old, 150-year-old hotels are still there. True. మన దగ్గర ఏంటంటే ఆ మూవ్ ఆన్ అయిపోయినాయి. All going towards ఫ్యూజన్. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు ఫుడ్ అన్నారు కాబట్టి మీరు అంటే ఇప్పుడున్న కల్చర్లో ఒక ఫుడ్ విలేజ్ చేయండి. యు మేక్ 100 acresలో 200 acresలో ఒక ఫుడ్ విలేజ్ వేర్ యూ వన్ పార్ట్ ఇస్ బ్యూటిఫుల్, ఫంటాస్టిక్, గ్రేట్ అంబియన్స్ ఉన్న ఫుడ్ ప్లేసెస్. ఒక దగ్గర స్ట్రీట్ ఫుడ్ పెట్టండి, ఒక దగ్గర ట్రక్స్ పెట్టండి, ఒక దగ్గర యూ పుట్ ఆల్ దోస్ బ్రాండ్స్, all paradise or branded whatever, so people will come. ఇంకోటి పార్కింగ్ మంచిగా ప్రొవైడ్ చేసి మంచిది ఒక అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 20 నిమిషాలు వెళ్ళి నేను అక్కడ తిరుగుతాను, ఎవ్రీబడి విల్ టేక్ ద ప్లేస్, ఎవ్రీబడి. ఇంకోటి కామన్ ఏరియా లాగా సీటింగ్ పెట్టండి, కామన్ ఏరియా పార్కింగ్ పెట్టండి. సో దట్ వే యూ కెన్ కల్చరలీ ప్రొటెక్ట్ దోస్.
ఓల్డెస్ట్ హైదరాబాద్ హోటల్కి ఒక స్పేస్ ఇవ్వండి. ఫస్ట్ చాయ్ వేసింది ఇరానీ చాయ్. గివ్ దట్ ఫ్లేవర్, గివ్ దట్ పీపుల్ విల్ గెట్ దట్ టేస్ట్. సిటీ అంతా తిరగకన్నా వాడు అక్కడ పోతే మనకి తెలుస్తుంది. సార్ ఇరానీ చాయ్ అంటే లాస్ట్ క్వశ్చన్. హైదరాబాద్లో మేము 30 years బ్యాక్ అని మీరైనా హైదరాబాద్లో ఎక్కడ పోయినా ఇరానీ చాయ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండేది. ఇరానీ చాయ్ తాగితే ఆ రోజు మనకి బెస్ట్ డే అన్నట్టు ఉండేది. అన్ని ఇరానీ చాయ్ హోటళ్ళు కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్. సడన్గా ఇరానీ చాయ్లు అన్నీ మాయమైపోయి కెఫే లెక్క హార్డ్లీ యూఆర్ లుకింగ్. మీ మెమొరీస్ ఏంటి ఇరానీ చాయ్తో? అంటే నేను ముషీరాబాద్లో పుట్టి పెరిగిన. నా చుట్టుపక్కల అన్ని ఇరానీ హోటళ్ళు ఉంటుండే. నా లైఫ్లో నా ఒక 20 years లైఫ్లో ఒక 10 years అక్కడే గడిపిన. బికాజ్ ఎవ్రీ ఇరానీ హోటల్ మార్నింగ్ వెళ్తే మేము సాయంత్రం వరకు అక్కడే ఉంటుండే. మా ఐడియేషన్ అన్నీ అక్కడనే. మాతో పాటు పక్కనంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూర్చుంటుండే. సో ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఇప్పుడు వెదర్ దే కంటిన్యూ, బికాజ్ ద టీ వాల్యూ, the cost of the tea was very less, 10 rupees, 20 rupees maybe, but that is not viable for them to run in a commercial space. True. So they have been replaced by small joints. True. ఇప్పుడు డబ్బాలు వచ్చేసినాయి అన్నిటికీ. ఎందుకు వచ్చేసినాయి అంటే ఆ డబ్బాలలో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే ఇప్పుడు ఈ ఇరానీ హోటల్స్ వర్ ఆల్ రన్ బై వన్ పర్టికులర్ కమ్యూనిటీ. ఈ డబ్బాలన్నీ కూడా ఆంధ్ర నుంచి ఇన్ఫ్లెక్స్ అయిన వాళ్ళు వచ్చేసారు. సో ఆంధ్ర వాళ్ళు చేసే టీ వేరు. ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ ఓన్లీ విల్ లైక్ దట్ టీ. ఎవల్యూషన్ ప్రాసెస్ అది. సో ఆంధ్ర చాయ్, ఇక ఆంధ్ర చాయ్ తర్వాత ఇంకో ఎవడో వస్తే మసాలా చాయ్ అవుతుంది, ఏదో అవుతుంది. అండ్ దెర్ ఇస్ వన్ గై హూ ఇస్ రిటైన్డ్, దట్ ఈస్ నిలోఫర్, విచ్ ఇస్ గోయింగ్ వెల్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్స్ ఆల్సో హూ ఆర్ డూయింగ్ ఇట్ వెల్. సార్ ఫైనల్గా బిఫోర్ క్లోజింగ్ దిస్ నోట్, బై 2050 హైదరాబాద్ మీరు ఎలా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను? హైదరాబాద్ షుడ్ బి ఏ గ్లోబల్ సిటీ. 25 years from now. యా, గ్లోబల్ సిటీ. ఏ అపార్ట్మెంట్ అయినా నియోపోలిస్లో 45,000, 50,000 per SFT ఉండాలి. ఓకే, ఓన్లీ హైదరాబాద్ ఎకానమీ షుడ్ బి $1.5 to $2 trillion ఎకానమీ ఉండాలి. పీపుల్, products, services, businesses, enterprise, everything should be growing. It should be the vibrant city. Everybody, whoever is in US or world ఉన్నోళ్ళందరూ కూడా, they should say my ambition is go to Hyderabad. ఒక్కసారన్నా హైదరాబాద్ చూడాలి, నా బకెట్ లిస్ట్లో ఉండాలి అనే ఆస్పిరేషన్ ఉండాలి. ఒక్కసారన్నా సరే, నేను హైదరాబాద్, అమెరికాలో ఉన్నాడన్నా అనాలి, ఆఫ్రికాలో ఉన్నాడు, ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, యూరోప్లో ఉన్నా, దే షుడ్ సే అట్లీస్ట్ వన్స్ ఐ షుడ్ గో టు ఇండియా అండ్ హైదరాబాద్. హైదరాబాద్ ఐ హ్యావ్ టు విజిట్ దిస్ ప్లేస్. అట్లాంటి ఐకానిక్ అయ్యే డ్రీమ్ ఈజ్ వాట్ ఐ హ్యావ్. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్, వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఐ థింక్ వీల్ మేక్ ఇట్. సార్, యు ఆర్ ఎన్ ఆర్ట్ కనోసియర్, ఆర్ట్ కలెక్టర్, ఆర్ట్ క్యూరేటర్. కరెక్ట్. కానీ రీసెంట్గా హైదరాబాద్లో చూస్తే ఆర్ట్ షోస్ కానీ ఆర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. అంటే కంపేర్ టు 10 years, 20 years, 30. బట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, ఆర్ట్, మ్యూజిక్. ఎందుకు హైదరాబాద్లో, అంటే మీరు కంపేర్ టు బెంగాల్కి వెళ్ళొచ్చు, ఒరిస్సాకి వెళ్ళొచ్చు, అక్కడితో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఈ ఆర్ట్, కల్చర్ వీటి మీద ఎందుకు ఫోకస్ లేదు? ఎందుకు జనాలు వాటి మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు? See, I'll tell you, very interesting, okay? This is a very interesting question. Art is something which I love. I like to collect art. I ran an art gallery, okay? హైదరాబాద్ ఇప్పుడు వీకెండ్ వచ్చింది అనుకోండి, ఒక సాటర్డే, సండే, మనం ఏం చేస్తామంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఒక మాల్కి వెళ్ళి ఒక 15 నిమిషాలు, అరగంట షాపింగ్ చేసి, గంట, దెన్ మీ గో టు ఫుడ్ కోర్ట్, తినేసి సినిమా చూస్తాం. దట్ ఈజ్ అవర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, మన దగ్గర ఒక బుక్ రీడింగ్ సెషన్కి వెళ్ళినాము, లేకపోతే ఒక మ్యూజిక్ సెషన్కి వెళ్ళినాము, లేకపోతే ఒక ఆర్ట్ ఈవెంట్కి వెళ్ళినాము, లేకపోతే ఒక ఇంటరాక్షన్ విత్ సమ్ ఆథర్, ఇట్లాంటిది లేదు. ఈ కల్చర్ లేదు. ఆ కల్చర్ ఎందుకు లేదు? ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎందుకు లేదు అంటే మనకి ప్రిడామినెంట్లీ సినిమా ఈజ్ అవర్ కల్చర్. సినిమా హీరోస్ ఆర్ వాట్ వీ వర్షిప్. అండ్ పీపుల్ ఆర్ బేసికలీ చిల్డ్ అవుట్ పీపుల్. హైదరాబాదీస్ వాళ్ళు ఇంత స్ట్రెస్ తీసుకోరు.
అంటే ఇదేదో ఇంటలెక్చువల్గా అంత బ్రెయిన్ పెట్టి ఆర్ట్ అంతా ఆలోచించి పెయింటింగ్ చూసి ఎందుకు అంతే ఇదంతా? అంటారా? ఎందుకు నాకు నేను సాయంత్రం అయితే ఒక టికెట్ కొనుక్కొని పోయి నేను థియేటర్లో కూర్చుంటే హీరో వాడు 100 మందిని కొడతాడు, అది నాకు చాలు. వాడికి సైకలాజికలీ happiness. ఎమోషనలీ ఈజ్ హ్యాపీ. ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ బిగ్ బిజినెస్ ఇన్, సో ఎవ్రీ సిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ చార్మ్. లైక్ ఢిల్లీ యూ గో, మ్యూజిక్, art, literature is huge. Every week there will be some book launch, there will be hundreds of even people. art kuda, yeah. art shows happen. So ikkada kuda undi, but it's in a very minimal stage and it is in cold storage. ఏదో అయితే ఉంటాయి, గవర్నమెంట్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, పీపుల్ ఆర్ట్ షోస్ అయితే ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ విజిబిలీ అవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ అన్ని విలేజెస్ సిటీస్లో అట్లనే ఒక ఆర్ట్ విలేజ్ పెట్టండి, గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయండి, అది కూడా ఏదైనా అయితే అవుతుంది. దానికి కూడా సినిమాతో పాటు ఇది ఒక 10-20 ఎకరాలు అలాట్ చేసి ఆర్టిస్టులకి ఇవ్వండి. లెట్ దెమ్ పుట్ స్టూడియోస్ దేర్, ఆర్ట్ స్టూడియోస్. Good Andy, this was an amazing session, amazing content. You have shared your experiences, whether it is politics, art, culture, real estate, startups, everything, amazing. Keep sharing this information with people to motivate them, to educate them, to help them to grow in their lives, and keep up your good work. Thank you. So today, as a Hyderabadi, I really loved this session. I really loved the content. And I request all SocialPost viewers to like and subscribe SocialPost channels. We will try to bring more and very good information moving forward with people from Hyderabad, the people who love Hyderabad, and in this series, Hyderabad past, present and future. And we will bring more speakers like Sudheer Garu to this session to help Hyderabad to grow, to help Hyderabadis to love the city more, and also make this city beautiful, make this more cleaner, more healthier, greener. So my request to every Hyderabadi, this is our city. Don't make it bad. Don't throw, don't litter. Follow the traffic rules. Pollution తగ్గించుకోండి, బాగా వాక్ చేయండి, బాగా ఫిట్గా ఉండండి, పార్కులు, చెట్లు, గ్రీనరీ పెంచండి. Then obviously entrepreneurship is one aspect where every Hyderabadi should get into entrepreneurship. That way you can also, when you are an entrepreneur, definitely the city also will grow. So this is what I wanted to say through this podcast today. Thank you so much. Very pleasant to talk to you, and hope people like my conversation. Thank you.